Hello students, let's kickstart today's editorial by congratulating our very own student Amog. అమోఘ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన స్టూడెంట్. తనతో పాటు తనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 కాంప్లిమెంటరీగా మనం ఇచ్చాం. తను ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో 485.5 మార్క్స్ తెచ్చుకొని చాలా మంచి ర్యాంక్ కొట్టేశాడు. సో ఖచ్చితంగా డిఎస్పీ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆర్డీఓకి కూడా స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కంగ్రాచులేట్ అమోఘ్ అండ్ దెన్ కంటిన్యూ లిజనింగ్ టు టుడేస్ ఎడిటోరియల్. అమోఘ్తో పాటు ఇంకొక అమ్మాయికి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. షీ గాట్ 458 మార్క్స్. సో తను కొంచెం డౌట్ఫుల్గా ఉంది వస్తుందా రాదని, అందుకే పేరు రివీల్ చేయొద్దనింది. సో తను కూడా మన ఫుల్ టైమ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్. సో వన్స్ కన్ఫర్మేషన్ వచ్చాక తన పేరు కూడా రివీల్ చేస్తాం. సో ఎల్టెక్స్ నుంచి ఇద్దరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సాధించారని సగర్వంగా తెలియజేస్తున్నాం. వీళ్ళిద్దరు కూడా ఫుల్ టైమ్ ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్స్ హూ ఆల్సో గాట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 యాజ్ కాంప్లిమెంటరీ. సో ఏ వాలంటరీ మ్యాండేట్, ఇది టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. వాలంటరీ అంటే అర్థం ఏంటమ్మా? ఆప్షనల్. అంటే అది ఖచ్చితంగా చేయాల్సింది కాదు, మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదు, ఆప్షనల్. మీరు కావాలంటే మీరు చేయొచ్చు అనేదాన్ని మనం వాలంటరీ అంటాము. మ్యాండేట్ అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాండేట్? రెస్పాన్సిబిలిటీ అని. ది అపార్ ఐడి షుడ్ నాట్ బి ఇంపోజ్డ్ వితౌట్ ఎ లా ఇన్ ప్లేస్. ఈ అపార్ ఐడి అనేది బలవంతంగా ఇంపోజ్ చేయకూడదు, వితౌట్ ఏ లా ఇన్ ప్లేస్. ఒక చట్టం లేకుండా దాన్ని బలవంతంగా ఇంపోజ్ అంటే విధించడం, అంటే మన నెత్తి మీద రుద్దకూడదు అని అర్థం. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ అన్ ఆటోమేటెడ్ పర్మనెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ ఐడి బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు digitize the academic transcripts of every student aims to ensure a single source of truth for all their records throughout their life in the academic ecosystem in India. చదవండి. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ అన్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. సో అపార్ ఐడి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ రికార్డ్ని డిజిటైజ్ చేస్తారు. ఓకే, పర్మనెంట్ అకాడమిక్ రికార్డ్ అనమాట. నువ్వు నీ గురించి నువ్వు చెప్పక్కర్లా. నీ సర్టిఫికెట్, నీ మార్క్స్, నీ డీటెయిల్స్ ప్రతిదీ కూడా ఆ ఐడి కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు హెల్త్ రికార్డ్స్, ఒక పేషెంట్ యొక్క హెల్త్ రికార్డ్, హెల్త్ ఐడి బట్టి పేషెంట్ యొక్క హెల్త్ హిస్టరీ అంతా ఎలా వస్తుందో అలాగే నీ స్టూడెంట్ ఐడిని కొడితే చాలు వాళ్ళ రికార్డ్స్ అన్నీ వచ్చేసేలాగా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దేనికి? టు డిజిటైజ్ ది అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్ యొక్క ఆల్ వాళ్ళ సర్టిఫికెట్లు, రిపోర్ట్లు, మార్క్స్లు అన్నీ కూడా డిజిటైజ్ చేయాలనే కార్యక్రమం. దిస్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. అంటే స్టూడెంట్ ఇంకా ఫేక్ చేయడానికి అవకాశం లేకుండా, ఓకే, రాంగ్ దొంగ సర్టిఫికెట్లు లాంటివి ఇవ్వడానికి అవకాశం లేకుండా సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఎన్ష్యూర్ చేయడం కోసం ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు. త్రూ అవుట్ దేర్ లైఫ్ ఇంకొకటే, వాళ్ళ ఐడి బట్టి వాళ్ళు మొత్తం వచ్చేస్తుంది. దొంగ సర్టిఫికెట్, ఫేక్ సర్టిఫికెట్ అనే కాన్సెప్టే ఇంకా రాదు. ఇది చేయాలనేది ఈ కార్యక్రమం. దానికోసం అపార్ ఐడి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. లింక్డ్ విత్ ఆధార్, అపార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద ఫస్ట్ సచ్ స్టెప్ టువర్డ్స్ ర్యాపిడ్ డిజిటైజేషన్ ఆఫ్ స్కూల్ రికార్డ్స్ ఇన్ ఇండియా. అయితే మనకి స్కూల్ రికార్డ్స్ డిజిటైజేషన్ పరంగా తీసుకుంటే ఇదే ఫస్ట్ స్టెప్ అంటే కాదు, ఇంతకు ముందే కొన్ని స్టెప్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ఫస్ట్ సచ్ స్టెప్ అంటే అర్థం ఏంటి? ఇదే ఫస్ట్ స్టెప్ కాదు, ఇంతకు ముందు చాలా స్టెప్స్ ఇలా తీసుకున్నారు అని అర్థం అనమాట. టువర్డ్స్ ర్యాపిడ్ డిజిటైజేషన్ ఆఫ్ స్కూల్ రికార్డ్స్. స్కూల్ రికార్డ్స్ని ర్యాపిడ్గా, క్విక్గా డిజిటైజ్ చేసే క్రమంలో తీసుకున్న ఇది మొదటి స్టెప్ ఏమీ కాదు, ఆల్రెడీ చాలా స్టెప్స్ తీసుకున్నారని అర్థం. సిన్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ తర్వాత మీరు గమనిస్తే చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగాయి. ఎడ్యుకేషన్ అథారిటీస్ హ్యావ్ పుష్డ్ ది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే ప్రోగ్రామ్ని డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఆల్రెడీ పుష్ చేశాయి. అండ్ ది స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంతకుముందు పుష్ చేయడం జరిగింది. ఇవి కూడా ఏంటి? డిజిటైజేషన్ ఎఫర్ట్స్ కింద చెప్పాలి. స్కూల్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయాలి అనే కార్యక్రమం కింద దాంట్లో భాగంగానే దీన్ని మనం చెప్పొచ్చు. వైల్ దీస్ రాడికల్లీ నోవెల్ టెక్నోక్రాటిక్ ఓవర్హాల్స్ ఆఫ్ రికార్డ్ కీపింగ్ ఆర్ వన్ థింగ్. దీస్ రాడికల్లీ నోవెల్ అంటే కొత్తవి, కొత్త తరహా అని అర్థం. టెక్నోక్రాటిక్ ఓవర్హాల్ అంటే సమూలమైన ప్రక్షాళన. నోవెల్ అంటే ఏంటమ్మా? కొత్తవి. రాడికల్ అంటే కంప్లీట్గా, ఫండమెంటల్లీ డిఫరెంట్ అన్నట్టు. అంటే ఇప్పటి వరకు అవుతుంది ఒక పద్ధతి, ఇది కంప్లీట్గా డిఫరెంట్ పద్ధతి అన్నప్పుడు రాడికల్ అనే మాట మాట్లాడతాం. ఓకే, నోవెల్ అంటే కొత్తవి అని అర్థం. టెక్నోక్రాటిక్
సో అంటే టెక్నాలజీని ఉపయోగించి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి, ఓవర్హాల్ అంటే కంప్లీట్గా సమూలమైన ప్రక్షాళన, కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఆఫ్ రికార్డ్ కీపింగ్ ఆర్ వన్ థింగ్. రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం కంప్లీట్గా డిజిటల్ మీన్స్ పైన ఆధారపడడం అనేది ఒకటైతే, ద బ్లేటెంట్లీ అన్లాఫుల్ వేస్, బ్లేటెంట్లీ అంటే ఓపెన్లీ, బ్లేటెంట్లీ అంటే మీనింగ్ ఏంటమ్మా ఓపెన్గా, నిస్సిగ్గుగా. జనరల్గా తప్పు కరెక్ట్ దానికి ప్రాబ్లం లేదు, కానీ తప్పుని మనం ఓపెన్గా చేస్తే దాన్ని బ్లేటెంట్ అనే పదం ఎక్కువగా వాడుతుంటాం. ద బ్లేటెంట్లీ అన్లాఫుల్ వేస్ ఇన్ విచ్ దే ఆర్ బీయింగ్ పుష్డ్ ఆన్ పేరెంట్స్ అండ్ వీల్డెడ్ యాజ్ వెపన్స్ అట్ ద స్టేట్ లెవెల్ ఆర్ క్వైట్ అనదర్. బ్లేటెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఓపెన్లీ ఈజ్ కాల్డ్ బ్లేటెంట్. ఓకే, అండ్ జనరల్గా నెగిటివ్ వాటికే బ్లేటెంట్ అనే పదాన్ని వాడతాము, పాజిటివ్ వాటికి వాడము. అన్లాఫుల్ వేస్, అన్లాఫుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ లాఫుల్, అంటే కరెక్ట్ చట్టపరమైంది కాదు అని అర్థం. ఇన్ విచ్ దే ఆర్ బీయింగ్ పుష్డ్ ఆన్ పేరెంట్స్, బలవంతంగా పేరెంట్స్ మీద పుష్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఈ అపార్ ఐడి ఎన్రోల్మెంట్ అనేది గవర్నమెంట్ ఏముంటుంది, ఇది వాలంటరీ అంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ మీరు చూసినా ఇది ఖచ్చితంగా చేయాలి, మ్యాండేటరీ అని చెప్పి అనలేదు, వాలంటరీ అంటున్నారు. వాలంటరీ అని చెబుతూ కానీ బలవంతంగా పేరెంట్స్ మీద దీన్ని రుద్దడం అనేది జరుగుతుంది. అండ్ వీల్డెడ్ యాజ్ వెపన్స్, వీటిని వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నారు. వీల్డ్ అంటే యూజ్ అని అర్థం, వీల్డ్ అంటే మీనింగ్ ఏంటి యూజ్. యాజ్ వెపన్స్ అట్ ద స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్లో వాటిని వెపన్స్ లాగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ క్వైట్ అనదర్, దిస్ ఈజ్ క్వైట్ అనదర్. మీకు అర్థమైందా? సో దాన్ని బలవంతంగా స్టేట్ లెవెల్లో పేరెంట్స్ మీద ఒక వెపన్స్ లాగా వాడుతున్నారు. మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది చేయకపోతే మీకు పలానా ఇవ్వము, సర్టిఫికేట్ ఇవ్వము, అది ఇవ్వమని చెప్పేసి బెదిరించడం అనేది జరుగుతుంది. అది అనదర్ ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. ద డిస్క్రిప్షన్ ఆఫ్ అపార్ యాజ్ అన్లాఫుల్ ఈజ్ నో మియర్ ఇంటర్ప్రిటేషన్. అపార్ని అన్లాఫుల్గా డిస్క్రైబ్ చేయడం అనేది ఇంటర్ప్రిటేషనా? నో, ఇది మియర్ ఇంటర్ప్రిటేషన్ ఏం కాదు. ఎందుకంటే జనరల్గా మీరు గమనిస్తే ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ వెబ్సైట్ ఈజ్ క్లియర్ దట్ ది ప్రోగ్రామ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఈ ప్రోగ్రామ్ మ్యాండేటరీ కాదని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వెబ్సైటే చెప్తోంది. సో దీని మీద చట్టం కూడా ఏమీ లేదు. విత్ నో లా మ్యాండేటింగ్ ఇట్స్ యూసేజ్, ఏ చట్టం కూడా ఖచ్చితంగా ఇది వాడాలని చెప్పి చెప్పట్లేదు. కానీ స్కూల్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్స్ డు నాట్ సీమ్ టు బి ఆపరేటింగ్ విత్ ఇన్ దట్ రియాలిటీ. స్కూల్స్ కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఆ రియాలిటీలో పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదు. దే డు నాట్ సీమ్ టు బి ఆపరేటింగ్ విత్ ఇన్ దట్ రియాలిటీ, ఆ పద్ధతిలో పనిచేస్తున్నట్టుగా మనకి అనిపించట్లేదు. ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక, యూపీ మరియు కర్ణాటకలో అంటే ఆ రియాలిటీని వాళ్ళు అర్థం చేసుకొని, అంటే ఇది మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా చేయాల్సింది కాదు అని తెలుసుకుని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా మనకి అనిపించట్లేదు. యూపీ అండ్ కర్ణాటకలో స్కూల్స్ హ్యావ్ బీన్ గివెన్ అన్ అన్అంబిగ్యువస్ టార్గెట్ 100% సాచురేషన్ ఆర్ కంప్లీట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. యూపీ కర్ణాటకలో స్కూల్స్కి టార్గెట్ ఇచ్చేశారు. అన్అంబిగ్యువస్ అంటే క్లియర్గా, వితౌట్ ఎనీ అంబిగ్విటీ లేకుండా క్లియర్ టార్గెట్ స్కూల్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏంటది? 100% సాచురేషన్ అంటే మొత్తం కంప్లీట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆల్, అందరు స్టూడెంట్స్ని కూడా వాళ్ళ స్టూడెంట్ రికార్డ్స్ని డిజిటైజ్ చేసేయాలి, వాళ్ళందరినీ ఈ డిజిటల్ రికార్డ్స్లో ఎన్రోల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కీవర్డ్ అన్అంబిగ్యువస్ అంటే అంబిగ్విటీ లేకుండా. అంబిగ్విటీ అంటే అటా ఇటా తెలియదు, డౌట్ఫుల్ అని అర్థం. సో అన్అంబిగ్యువస్ అంటే క్రిస్టల్ క్లియర్ అని. ఇన్ దెయిర్ ఫెర్వర్ టు అటైన్ దిస్ టార్గెట్, ఫెర్వర్ అంటే దట్ ఎనర్జీ, అంటే ఏదో చేసేయాలి అన్న ఊపు, ఉత్సాహంలో జీల్ అంటాం కదా, జీల్, ZEAL, జీల్, అత్యుత్సాహం, ఉత్సాహం అన్నట్టు తీసుకోవచ్చు. ఈ టార్గెట్ని ఎలాగైనా చేసేయాలి అన్న ఉత్సాహంలో స్కూల్స్ హ్యావ్ వార్న్డ్ పేరెంట్స్కి వార్నింగ్స్ ఇచ్చాయి ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ ఎన్రోల్మెంట్. మీరు ఎన్రోల్ చేయకపోతే మీరు పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి, కాన్సిక్వెన్సెస్ మీకు దారుణంగా ఉంటాయని చెప్పేసి పేరెంట్స్కి స్కూల్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టేట్ ఎడ్యుకేషన్ అథారిటీస్ హ్యావ్ రాటిల్డ్ దేర్ సేబర్స్. సరే, ఇది ఒక ఇడియం, నోట్ చేసుకోండి. రాటిల్ దేర్ సేబర్ అంటే అర్థం ఏంటమ్మా? భయపెట్టేశాయి, వార్నింగ్ ఇచ్చాయి, బెదిరించాయి అని అర్థం. స్టేట్ ఎడ్యుకేషన్ అథారిటీస్ ఏం చేశాయి? రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ని కూడా బెదిరించడం జరిగింది. అండ్ ఈవెన్ అట్ ఫెలో అడ్మినిస్ట్రేటర్స్ని కూడా బెదిరించడం జరిగింది. ఎలీజింగ్ ఎ మిస్ మ్యాచ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ డేటా బిట్వీన్ అపార్ అండ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. సో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్కి అపార్కి మిస్ మ్యాచ్ ఉంది అని కూడా వాళ్ళని తప్పుపడడం, బెదిరించడం జరిగిందనమాట. ఇన్ ద ఇనీషియల్ డేస్ ఆఫ్ వాట్ హ్యాస్ నౌ బీన్ రీక్రైస్టన్ చేయడం అంటే రీనేమ్ చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీక్రైస్టనింగ్? రీనేమింగ్. యాజ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
అంటే ఇంతకుముందు వేరే పేరుతో పిలవబడేది, కానీ రీసెంట్గా ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పిలుస్తున్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు మనకి రోడ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, పవర్ లైన్స్ ఉంటాయి, వీటన్నిటిని ఏమంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ దట్ ఈస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి వాట్ ఈస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? యువర్ ఆధార్ ఐడి, ఇప్పుడు అపార్ ఐడి, డిజి యాత్ర, హెల్త్ ఐడి, ఇంటర్నెట్. ఓకే, అన్ని చోట్ల అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, మొత్తం డిజిటల్కి సంబంధించిన గవర్నమెంట్ రకరకాల వెబ్సైట్స్ మెయింటైన్ చేయడం, ఇవంతా కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పబ్లిక్ అంటే ప్రజల కోసం ఫ్రీగా ప్రభుత్వం అందించేదాన్ని పబ్లిక్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎకానమీని సపోర్ట్ చేసేది, ఉపయోగపడే ప్రతిదాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం మనం. అంటే మనం ఎకానమీ ముందుకు నడవడానికి ఉపయోగపడే దట్ మౌలిక సదుపాయాలను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. రోడ్లు, బిల్డింగ్లు, స్కూళ్ళు, కాలేజీలు, హెల్త్, ఇవన్నీ కూడా. ఇప్పుడు హెల్త్, ఎడ్యుకేషన్ ఇదంతా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం అనమాట. అండ్ రోడ్లు ఇవన్నీ కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అది గవర్నమెంట్ పబ్లిక్ కోసం చేస్తుంది కాబట్టి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అర్థం. అంటే గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ బిల్డ్ చేస్తుంది అని అర్థం. అది ప్రైవేట్ కాదు. రీక్రైస్టెడ్ అంటే రీనేమ్డ్, ఆ పేరుతో ఇంతకుముందు ఏమని పిలిచేవారో పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాన్ని డిపిఐ అని పిలుస్తున్నారు. The government had similarly been all too keen to propagate Aadhaar and services such as Digi Yatra to an unsuspecting and too often a non-consenting public. సో ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఆధార్ని కూడా అలాగే ప్రాపగేట్ చేసింది. ప్రాపగేట్ అంటే స్ప్రెడ్ చేయడం. డిజి యాత్ర అనేది మనకి ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి ఉపయోగపడే ఒక మాడ్యూల్ అది. సో ఇలాంటి సర్వీసెస్ని కూడా ఎక్కువగా ప్రాపగేట్ చేయడం అనేది జరిగింది. అది కూడా జనాలు దానికి కన్సెంట్ ఉందా లేదా, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్, అప్రూవల్, వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా అనేది పట్టించుకోకుండా, అన్సస్పెక్టింగ్ అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అని ప్రజలు అనుమానించట్లేదు, గవర్నమెంట్ చెప్తుంది చేసేద్దాం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇవి ఖచ్చితంగా ప్రజల్లోకి ప్రాపగేట్ చేయాలని చెప్పి చట్టాలు ఏమీ లేవు. చట్టాలు లేకపోయినప్పటికీ గవర్నమెంట్ వాటిని పుష్ చేస్తూ వెళ్తుంది. అచీవింగ్ సచ్ బ్రాడ్ కవరేజ్ దట్ ఎ ఫార్మల్ మ్యాండేట్ లేటర్ బికమ్స్ ఎ ఫెయిట్ అకంప్లీ. సో ఫార్మల్ మ్యాండేట్ అంటే అర్థం ఏంటి, ఫార్మల్గా అంటే అఫీషియల్గా చట్టపరంగా ఏదైనా రేపొద్దున చెయ్యాలి అని చెప్పినా సరే అదేమవుతుంది, ఇట్స్ లైక్ ఎ ఫెయిట్ అకంప్లీ. ఫెయిట్ అకంప్లీ అంటే సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ డన్. దీని అర్థం ఏంటంటే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. గవర్నమెంట్ మోడస్ ఆపరెండి అంటే గవర్నమెంట్ వ్యవహార శైలి ఎలా ఉందంటే, మామూలుగా ఏదైనా సరే ప్రజలు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పే అధికారం గవర్నమెంట్కి ఉండదు. ఖచ్చితంగా చెయ్యాలి అనే అధికారం చట్టానికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ ఎ రూల్ ఆఫ్ లా, వీ డో నాట్ హ్యావ్ ఎ రూల్ ఆఫ్ పీపుల్. రూల్ ఆఫ్ గవర్నమెంట్ రూల్ మనకు ఉండదు, రూల్ ఆఫ్ లా ఉంటుంది. చట్టం అనేది అల్టిమేట్, కాన్స్టిట్యూషన్ అనేది అల్టిమేట్. ఆఫీసర్స్ కాదు, అడ్మినిస్ట్రేటర్స్ కాదు, ఎవరు కాదు. పిఎం కానీ, సీఎం కానీ, కలెక్టర్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే చట్టానికి లోబడే పని చేయాలి, రూల్ ఆఫ్ లాకి లోబడే పని చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు చట్టానికి, రూల్ ఆఫ్ లాకి లోబడి పని చెయ్యాలి అని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. సో పలానా ఆయన చెప్పారు అని మనం చెయ్యం, పలానా ఆయన పలానా చట్టాన్ని బేస్ చేసుకొని చెప్పారు అంటేనే దానికి బలం. సో ఇప్పుడు ఇందాక జరుగుతున్న అంశాలన్నీ కూడా ఇవి ఖచ్చితంగా జరగాలని చట్టాలు లేవు, కానీ ప్రభుత్వం చట్టాలేవి లేకుండానే సైలెంట్గా తన అథారిటీని, అడ్మినిస్ట్రేషన్ని ఉపయోగించి జనాల మీద పుష్ చేస్తోంది. వీటన్నిటిని కూడా జనాల మీద గవర్నమెంట్ సైలెంట్గా పుష్ చేస్తోంది. మీకు అర్థం చేసుకోండి, మెయిన్ పాయింట్ అది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చి ఇవి ఖచ్చితంగా చేయాలని మీరు చెప్పినప్పటికీ అప్పటికే ఇది జరిగిపోయి ఉంటుంది. ఫెయిట్ అకంప్లీ అంటే డన్ డీల్, అంటే ఆల్రెడీ జరిగిపోయింది. సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ బీన్ అచీవ్డ్, సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ బీన్ డన్. అంటే మీరు చట్టం అనేది లేకుండానే అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్తోనే ఇవన్నీ చేసేస్తున్నారు. రేపు పొద్దున్న మీరు చట్టం తీసుకొచ్చి చేయాలని చెప్పినప్పటికీ అప్పటికే ఇదంతా జరిగిపోయి ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఆల్ టూ ఫెమిలియర్ ఇష్యూస్ సచ్ యాజ్, ఆల్ టూ ఫెమిలియర్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు, ఎందుకంటే ఎన్నోసార్లు జరిగి మనకి తెలిసిన విషయాలు ఏంటవి, సచ్ యాజ్ నేమ్ మిస్ మ్యాచెస్ లీడింగ్ టు ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్రోల్మెంట్. నేమ్ మిస్ మ్యాచ్ అవుతుంది, దానివల్ల ఎన్రోల్మెంట్ ఫెయిల్ అవుతుంటుంది. హ్యావ్ ఆల్సో ఎమర్జ్డ్, ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇది మనకి ఇండియాలో అలవాటే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ టు బీ ద బెడ్ రాక్ ఆఫ్ ఎనీ డిపిఐ. బెడ్ రాక్ అంటే ఫౌండేషన్ ఏంటమ్మా, బెడ్ రాక్ అంటే మీనింగ్ ఏంటి, ఫౌండేషన్ అని. ఎనీ డిపిఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి
ఫౌండేషన్గా ఏముండాలి? ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. అంటే ఆ డేటా మనం ఎందుకు గ్యాదర్ చేస్తున్నాము, ఏ పర్పస్ కోసం చేస్తున్నాము అని ప్రజలకి తెలియజెప్పి వాళ్ళ అప్రూవల్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్సెంట్ తీసుకోవాలి. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి. ప్రజల దగ్గర ఒక డేటా మనం గ్యాదర్ చేస్తున్నాం, ఒక యాప్ వాళ్ళు డౌన్లోడ్ చేయమంటున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాళ్ళ అప్రూవల్ ఉండాలి. అది ఎనీ డిపిఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది ఒక బెడ్ రాక్ ఫౌండేషన్ లాగా ఉండాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదర్వైజ్ ఇట్ రిస్క్ బీయింగ్ మ్యాండేటెడ్ డిఫాక్టో. అర్థమవుతుంది? ఏమర్థమవుతుందమ్మా? ఇది డిపిఐకి ఖచ్చితంగా ఉండాల్సిందే. అదర్వైజ్ ఏమవుతుంది? ఇట్ రిస్క్ బీయింగ్ మ్యాండేటెడ్ డిఫాక్టో. మ్యాండేటెడ్ డిఫాక్టో అంటే అర్థం ఏంటమ్మా? డిఫాక్టో అంటే జరుగుతుంది, డెజ్యూర్ అంటే యాజ్ పర్ లా అని, చట్ట ప్రకారం అని, డిఫాక్టో అంటే ఇన్ రియాలిటీ. అది ఎలా అయిపోయిందంటే అది బలవంతంగా లేదా మ్యాండేటరీగా చెప్తున్న అంశంగా మారిపోతుందని అర్థం. Collecting and digitizing this data with tall claims of security and convenience should be alarming when the Digital Personal Data Protection Act 2023 has yet to take effect. సో ఇలా ప్రజల యొక్క డేటాని కలెక్ట్ చేయడం, డిజిటైజ్ చేయడం విత్ టాల్ క్లెయిమ్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కన్వీనియన్స్. ఏమంటుంది? కంప్లీట్గా సెక్యూరిటీ ఉంది, కన్వీనియన్స్ ఉందని చెప్పి క్లెయిమ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ డేటా బయటికి వెళ్ళదు, ఈ డేటా ఎవరికి వెళ్లకుండా మేము కాపాడుతాము, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అని చెప్తూ వెళ్తుంది. కాకపోతే ఇదంతా షుడ్ బి అలార్మింగ్ అంటే కన్సర్నింగ్, కొంచెం ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. గమనించండి, ఇక్కడ మన డేటాని గవర్నమెంట్ తీసుకెళ్తుంది, ఆ డేటాని బయటికి వెళ్లకుండా కాపాడుతుందా లేదనే విషయం మనకు తెలియదు. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రస్తుతానికి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. ఆ చట్టం అమల్లోకి వస్తే మనకు కొంత ధైర్యం, కానీ ఆ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. కాబట్టి మన డేటా ప్రభుత్వం ఏం చేస్తుందో అది వేరే ఎవరికన్నా వెళ్ళిపోతుందేమో అన్న భయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రూల్డ్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ఇన్ ఇట్స్ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్. ఓకే, రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్లో కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ది ఆధార్ కెనాట్ బి మ్యాండేటెడ్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్కి ఆధార్ మ్యాండేటరీగా ఇవ్వాలి అని చెప్పి అడగకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది. అపార్ ఈజ్ అన్ ఇల్ డిస్గైజ్డ్ ప్రాక్సీ దట్ స్టీర్స్ క్లియర్ ఆఫ్ ద టెక్స్ట్. అపార్ ఏంటమ్మా? ఈజ్ అన్ ఇల్ డిస్గైజ్డ్ ప్రాక్సీ. డిస్గైజ్డ్ అంటే మారువేషంలో ఉన్న, ఇల్ అంటే సరిగ్గా మారువేషంలో లేదు అని, అంటే ప్రాపర్గా దాన్ని నువ్వు దాచలేకపోయావు అని అర్థం. ప్రాక్సీ దట్ స్టీర్స్ క్లియర్ ఆఫ్ ద టెక్స్ట్ బట్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ దట్ జడ్జ్మెంట్. సో ఎలా ఉందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆధార్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పకూడదని చెప్పింది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చట్టాలు చేయట్లేదు. చట్టం చేసింది అనుకోండి, ఆ జడ్జిమెంట్కి ఆపోజిట్గా ఉందన్న క్వశ్చన్ వస్తుంది. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? చట్టాలు చేయట్లేదు. చట్టం చేయకుండా ఏం చేస్తుంది? బలవంతంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్, మీరు ఇవ్వాలి, ఇది ఇవ్వకపోతే మీకు ఇచ్చేపోతే వచ్చేస్తాం అని చెప్పి బెదిరించి ఆ పని కానిచ్చేస్తుంది. అందుకే ఇట్స్ అన్ ఇల్ డిస్గైజ్డ్ ప్రాక్సీ. అంటే ఒకటి ప్రాక్సీ అంటే అర్థం ఏంటి? ఒకదాని ప్లేస్లో వచ్చేదాన్ని ప్రాక్సీ అంటాం. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాడి కాలేజ్కి వెళ్ళడం అనేస్తే వాడి ప్లేస్లో ఇంకోటికి ఐడి కార్డు ఇచ్చేస్తాడు, వీడి బదులు వాడు ప్రాక్సీ అటెండెన్స్ చేసేస్తాడు కదా ఒకళ్ళ ప్లేస్లో. సో ఇట్ ఈస్ అన్ ఇల్ డిస్గైజ్డ్ ప్రాక్సీ. అంటే డైరెక్ట్గా చట్టం చేస్తే ప్రాబ్లం వస్తుందని భావించి దాని బదులు అపార్ ఐడి ఇట్లాంటివి తీసుకొచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్ ఉపయోగించి డేటా కలెక్ట్ చేస్తుంది, డేటా కలెక్షన్ అనేది చేస్తుంది. అందుకే దట్ స్టీర్స్ క్లియర్ ఆఫ్ ద టెక్స్ట్. స్టీర్స్ క్లియర్ అంటే ఏంటమ్మా? సర్కంబెంట్ అంటే తప్పించుకుంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏదైతే చెప్పారో దానికి దొరకకుండా దానికి ఇప్పుడు చట్టం ప్రకారం చేస్తే దొరికేస్తుంది. అందుకే చట్టం అనేది చేయకుండా చేస్తుంది కాబట్టి దానికి దొరకట్లేదు. అందుకే స్టీర్స్ క్లియర్ ఆఫ్ అంటే దానికి దొరకట్లేదు అని అర్థం. బట్ నాట్ ద స్పిరిట్. కానీ సుప్రీంకోర్టు యొక్క స్పిరిట్ ఏంటి? బలవంతంగా రుద్దకూడదు అనేది ఆ జడ్జిమెంట్ యొక్క మేజర్ పాయింట్. టెక్స్ట్లో ఏం రాశారు, అక్షరాల్లో ఏముందనేది కాదు, కానీ ఆ జడ్జిమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? బలవంతంగా రుద్దకూడదు అని. సో అది నువ్వు చట్ట ప్రకారం చేస్తే ఏంటి, అడ్మినిస్ట్రేషన్తో చేస్తే ఏంటి? చట్ట ప్రకారం చేస్తే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది, దొరికేస్తావు, కాబట్టి చేయట్లేదు. కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్తో చేస్తున్నావు, అది చేయొచ్చా? దానికి ప్రూఫ్ ఉండదు, ప్రాబ్లం అది. దానికి ప్రూఫ్ అనేది ఉండదు, కనపడదు. అది మేజర్ ప్రాబ్లం. అలా తప్పించుకుంటుంది గవర్నమెంట్. సో నేను ఇప్పుడు చేశానని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్తున్నట్టే కదా. ఎస్, నాట్ ద స్పిరిట్ అంటే మీనింగ్ అది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇఫ్ the government wishes to undertake the goal of improving the reliability
అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రికార్డ్స్. నిజంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ రికార్డ్స్ యొక్క రిలయబిలిటీ అంటే డిపెండబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, అది ఎప్పుడు కావాలని ఎవరి కావాలని యాక్సెస్ చేసే దాన్ని ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటే ఇట్ షుడ్ బ్యాక్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దట్ ఎఫర్ట్ విత్ లెజిస్లేషన్. సో అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేయాలి. ఏ రకంగా? లెజిస్లేషన్తో, చట్టం చేసి. నిజంగానే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ రికార్డ్స్ యొక్క రిలయబిలిటీ మరియు యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? పార్లమెంట్లో చట్టం చేయాలి. చట్టం చేసి అడ్మినిస్ట్రేషన్కి చట్టం అనే పవర్ని ఇవ్వాలి. చట్టం అనే పవర్ లేకుండా చేయడం బ్లాక్మెయిల్ అవుతుంది. చట్టం ద్వారా చేస్తే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. చట్టం అనేదే లేకుండా మీరు బలవంతంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్తో చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్మెయిల్. చట్టం ఏమో చేయక్కర్లేదంటుంది, మీరేమో చేయాలని చెప్పడం అనేది తప్పు అవుతుంది అని అర్థం. ఇక్కడ బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి? వెనక అని కాదు. ఇట్ షుడ్ బ్యాక్ అంటే సపోర్ట్. బ్యాక్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ సపోర్ట్. రిలయబిలిటీ అంటే డిపెండబిలిటీ, అంటే డేటాని ఆధారపడదగేలాగా చేయడం. అంటే డేటాలో తప్పులు ఒప్పులు ఏమీ లేకుండా, తప్పులు లేకుండా దాన్ని క్లియర్గా ఉండేలాగా చేయడం అనమాట. యాక్సెసిబిలిటీ అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం. ఇప్పుడు కాలేజీలో ఉంటాడు, స్టూడెంట్ అప్లై చేశాడు, స్టూడెంట్ రికార్డ్స్ చెక్ చేయాలంటే ఆ ఐడి కొడితే చాలు, వాడి రికార్డ్స్ అన్నీ వచ్చేయాలి. ఆ డేటా అంతా ప్రాపర్గా యాక్యురేట్గా మెయింటైన్ చేశాడు అనుకోండి, వాడు తప్పుడు సర్టిఫికెట్లు పబ్లిష్ చేసినా దొరికేస్తాడు. అది చెప్తున్న పాయింట్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటో చెప్పండి. ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది? వాట్ రిటారికల్ స్ట్రాటజీ డస్ ది ఆథర్ ఎంప్లాయ్ when discussing the enforcement of APAR at the state level? స్టేట్ లెవెల్లో అపార్ ఐడిని ఎన్ఫోర్స్ చేసే విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీ ఆథర్ ఉపయోగించారు అంటే రైటింగ్ స్టైల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. రైటింగ్ స్టైల్ ఎలా ఉంది అని అడిగారు. ఎనెక్డోటల్ ఎవిడెన్స్ టు హైలైట్ ది స్పెసిఫిక్ కేసెస్ ఆఫ్ కోయర్షన్. ఎనెక్డోటల్ అంటే ఆ నోట ఈ నోట చెప్పినవి అని అర్థం. సో వాళ్ళు వీళ్ళు చెప్పిన ఎవిడెన్స్ని పెట్టి అక్కడ ఇక్కడ కోయర్షన్ చేశారు, ఫోర్స్ చేశారు అనేదాన్ని ఉపయోగిస్తున్నారా? లేదా ఐరనీ టు ఎక్స్పోజ్ ది కాంట్రడిక్షన్ బిట్వీన్ అఫీషియల్ క్లెయిమ్స్ అండ్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. ఐరనీ అంటే కాంట్రడిక్షన్, బయటికి చెప్తోంది ఒకటి, యాక్చువల్గా చేస్తోంది ఒకటి. చెప్తోంది ఒకటి, చేస్తోంది ఒకటి అనేది కనిపిస్తోందా? లేదా స్టాటిస్టికల్ అనాలిసిస్ టు డిమాన్స్ట్రేట్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ఎన్రోల్మెంట్ డేటాని డిస్క్రిపెన్సీస్ని డెమాన్స్ట్రేట్ చేయడం కోసం స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తోందా? స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏమీ చేయలేదు. అపీల్ టు ఎమోషన్ బై ఎంఫసైజింగ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ ఎఫెక్టెడ్ స్టూడెంట్స్. లేదు. స్టూడెంట్స్ ఎంత బాధపడుతున్నారు ఏంటి అని చెప్పి ఎమోషనల్గా ఆర్టికల్ రాశారా? నో, ఎమోషనల్గా ఆర్టికల్ రాయలేదు. మరి ఏ అండ్ బిలో ఏంటి? ఏ ఎవిడెన్స్లు ఏమీ చెప్పలేదు. ఓకే, ఎవిడెన్స్ అంటే అక్కడ ఎవిడెన్స్లు ఏదో యూపీలో పేరెంట్స్ మీద ఇలా అంటున్నారని చెప్పారు, కానీ పలానా వ్యక్తి పలానా మనిషి వాళ్ళని బలవంతం చేశారు, దానివల్ల ఇలా అయ్యింది, ఆ మోడ్లో ఆర్టికల్ వెళ్ళలేదు. సో అఫీషియల్గా చెప్పేదానికి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి, అఫీషియల్గా చెప్పడం అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఏం చెప్తున్నారు? ఇట్ నాట్ మ్యాండేటరీ అంటున్నారు, బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది? బలవంతంగా రుద్దుతున్నారు. సో దెర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. అందుకే ఇది ఐరానికల్గా ఉంది. ద ఆన్సర్ ఈజ్ బి. ఐరనీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెబుతూ రియాలిటీలోకి వచ్చేసరికి బలవంతంగా డేటాను గ్యాదర్ చేస్తున్నారు. Which of the following statements most precisely encapsulates the implicit thesis of the passage? So passage ఏం చెప్పాలనుకుంటోంది అనే దాన్ని కింది స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ప్రాపర్గా క్యాప్చర్ చేసింది అంటే మెయిన్ ఐడియా క్వశ్చన్ అది. ప్యాసేజ్ ఏం చెప్పాలనుకుంటుంది అనే దాన్ని ఈ పర్టికులర్ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ప్రాపర్గా దాన్ని క్యాప్చర్ చేసింది? మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. The enforcement of APAR ID without legal authorization reflects a broader governmental pattern of transforming voluntary digital initiatives into compulsory requirements through indirect coercion. అంతేనా?
అపార్ ఐడిని వితౌట్ లీగల్ ఆథరైజేషన్, అంటే ఏ లీగల్ అథారిటీ లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎన్ఫోర్స్ చేయడం ఏదైతే ఉందో ఇది దేని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఏ బ్రాడర్ గవర్నమెంటల్ ప్యాటర్న్. ఇది ఏదో ఒక్క అపార్ ఐడి విషయంలో జరుగుతుందే కాదు, గవర్నమెంట్ చాలా విషయాల్లో ఎలాగే చేస్తుంది. లైక్ ఆధార్ విషయంలో చాలా విషయానికి ఆధార్ మ్యాండేటరీ అని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఏంటమ్మా ఇది డిజి యాత్ర మ్యాండేటరీ అని చెప్తుంది. ఇలా చాలా విషయాల్లో వాలంటరీ డిజిటల్ ఇనిషియేటివ్స్ని కంపల్సరీ రిక్వైర్మెంట్స్ లాగా ఇండైరెక్ట్గా బలవంతం చేయడం ద్వారా, ఫోర్స్ చేయడం ద్వారా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ది కరెక్ట్ ఆన్సర్. మిగిలిన కూడా చూద్దాం. డిస్పైట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ లీగల్ మ్యాండేట్, అపార్ ఐడీస్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఈజ్ ఎ టెస్టమెంట్ టు ది ఎఫిషియన్సీ ఆఫ్. ఇది పాజిటివ్గా ఉంది, ఈ స్టేట్మెంటే చాలా పాజిటివ్గా ఉంది. ఆధార్ టోన్ పాజిటివ్గా లేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ద గవర్నమెంట్స్ పుష్, టెస్టమెంట్ అంటే దానికి ప్రతీక, దానికి ఇది ప్రాపర్ రిప్రజెంటేషన్, ఎగ్జాంపుల్ అని చెప్పడం. ద గవర్నమెంట్స్ పుష్ ఫర్ అపార్ ఐడి demonstrate its commitment to technological modernization, but its failure to anticipate resistance exposes critical flaws in policy execution. అపార్ ఐడిని పుష్ చేయడం అనేది తన కమిట్మెంట్, టెక్నాలజికల్ మోడర్నైజేషన్ కోసం చాలా కమిటెడ్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా కైండ్ ఆఫ్ పాజిటివ్గా చెప్తుంది. రెసిస్టెన్స్ని అది యాంటిసిపేట్ చేయలేదు, సో పాలసీ ఎగ్జిక్యూషన్లో ఫ్లాస్ ఉన్నాయి. నో, ఓవరాల్గా గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్నే తప్పుపడుతూ ఆర్టికల్ వెళ్తుంది. By positioning APAR ID as an optional program while pressurizing full compliance, the government undermines the fundamental principle of informed consent, creating a precedent for future digital overreach. ఓకే, దీని ఆప్షనల్ ప్రోగ్రామ్గా పొజిషన్ చేస్తూ ఫుల్ కంప్లయన్స్ని ప్రెజరైజ్ చేయడం ద్వారా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనే ప్రిన్సిపల్ని ప్రభుత్వం అండర్మైన్ చేస్తుంది, వీకెన్ చేసేస్తుంది. సో ఫ్యూచర్గా డిజిటల్ ఓవర్ రీచ్కి ఒక ప్రెసిడెంట్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో కూడా చాలా విషయాల్లో డిజిటల్ ఓవర్ రీచ్ వైపు వెళ్ళే పరిస్థితి. డిజిటల్ ఓవర్ రీచ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి మనం ఓవర్ రీచ్ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్ రీచ్? యు ఆర్ గోయింగ్ బియాండ్ వాట్ ఈజ్ మ్యాండేటరీ. నీ బలాన్ని, నీకున్న అధికారానికి మించి వెళ్ళడాన్ని మనం ఓవర్ రీచ్ అవ్వడం అని చెప్పేసి అంటాం. అధికారానికి మించి ప్రవర్తించడాన్ని ఏమంటాం? వీ కాల్ ఇట్ ఓవర్ రీచ్. సో ఇప్పుడు అలా చేస్తూ ఫ్యూచర్లో కూడా ఇంకెలాగే చేయడానికి ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది. ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రెసిడెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున కూడా చాలా విషయానంతా కూడా డేటాని మేము గ్యాదర్ చేసేస్తాము, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ప్రజల దగ్గర బలవంతంగా తీసుకునే కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఆర్టికల్ చెప్తున్న పాయింట్. ఇక్కడ ఆర్టికల్ గవర్నమెంట్ చెప్తున్న పాయింట్ అనమాట. సో ఏం పెడతాం మరి? దీనికి ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ లాగే కనిపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ లాగే కనిపిస్తోంది. మరి అది పెడదామా లేకపోతే ఏ పెడదామా? ఏ ఈజ్ బెటర్, ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ బ్రాడర్ గవర్నమెంటల్ ప్యాటర్న్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ వాలంటరీ డిజిటల్ ఇనిషియేటివ్స్. ఒకదానికనే కాదు, ఆధార్కి అలాగే చేశారు, డిజి యాత్రకి అలాగే చేశారు. చాలా సందర్భాల్లో చట్టాలు చేయట్లేదు, చట్టాలు చేయకుండా ఇండైరెక్ట్ కోయర్షన్ ద్వారా వాటిని కంపల్సరీ రిక్వైర్మెంట్స్గా మారుస్తున్నారు. ఇది ఒక ప్రాపర్ ఆ ప్యాటర్న్ ఇది రిఫ్లెక్ట్ చేస్తుందని మనకి ఏ చెప్తుంది. సో ఏ అనేది బెటర్గా అనిపిస్తుంది. అంటే అపార్ ఐడి గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా అల్టిమేట్గా ఓవరాల్ గవర్నమెంటల్ మోడస్ ఆపరాండి లేదా అది ఎలా, ఈ పని ఎలా చేస్తున్నారనే దాన్ని ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి దాన్ని ఇది బాగా క్యాప్చర్ చేసింది. ఆల్దో డి ఆల్సో సీమ్స్ కరెక్ట్. డి కూడా చాలా దగ్గరగా కనిపిస్తున్నప్పటికీ డి ఏం చేస్తుందంటే ఒక్క అపార్ ఐడి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. కానీ ఏం చెప్తుందంటే కైండ్ ఆఫ్ బ్రాడర్ ప్యాటర్న్ లాగా చెప్తుంది. సో ఇది ఈ అపార్ ఐడి అనేది ఒక ఎగ్జాంపుల్, బట్ గవర్నమెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది. ఓకే, వాలంటరీ ఇనిషియేటివ్స్ అన్నింటినీ కూడా కంపల్సరీ రిక్వైర్మెంట్స్గా మార్చేస్తుంది, అలా మార్చేసి తనకు కావాల్సింది చేసుకుంటుంది అని. సో బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఈజ్ ఏ. So which of the following best captures the implicit critique of the government's approach to digital infrastructure in education? So government యొక్క అప్రోచ్ని ఇండైరెక్ట్గా ఆథర్ ఎలా క్రిటిసైజ్ చేశారు? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ యొక్క అప్రోచ్ని ఇండైరెక్ట్గా ఆథర్ ఎలా క్రిటిసైజ్ చేశారు? ఇందులో ఏ సెంటెన్స్ కరెక్ట్గా ఆ క్రిటిక్ అంటే ఆ విమర్శని మనకి ఇండైరెక్ట్ విమర్శని చూపిస్తోంది. The government prioritizes technological advancements over legal and ethical considerations, leading to coercive implementation. The government's digital initiatives, though well-intentioned, suffer from inefficiencies that undermine the effectiveness.
The government lacks a clear roadmap for digitization, resulting in overlapping and redundant initiatives. Government's reliance on private sector partnerships raises concern. అసలు ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఎలిమినేట్ చేయండి. ఇట్ ల్యాక్స్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ డిజిటైజేషన్. అసలు గవర్నమెంట్కి రోడ్ మ్యాప్ ఉందా లేదా అనే డిస్కషన్ జరగలేదు, వదిలేసేయండి. గవర్నమెంట్ యొక్క డిజిటల్ ఇనిషియేటివ్స్ దో వెల్ ఇంటెన్షన్, వాటి ఉద్దేశం మంచిదైనప్పటికీ అవి ఇన్ఎఫిషియన్సీస్తో ఉన్నాయి అంటున్నాడు. డిజిటల్ ఇనిషియేటివ్స్ యొక్క ఎఫిషియన్సీ గురించి అసలు మాట్లాడామా? అసలు మాట్లాడనే లేదు. అవి ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంట్ అనే డిస్కషనే జరగలేదు. మరి గవర్నమెంట్ ప్రయారిటైజెస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఓవర్ లీగల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్. మీరు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని ప్రయారిటైజ్ చేస్తుంది, అన్నీ డిజిటల్ కావాలని, కానీ దాంట్లో లీగల్ కన్సిడరేషన్స్ ఏంటి అంటే దానికి చట్టం ఉందా, బలవంతంగా రొద్దొచ్చా, ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటి, ఎలా అడగడం, వాళ్ళ డేటాని వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ కన్సెంట్ లేకుండా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఎలాంటి అంశాన్ని గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చిందా, ఇవ్వలేదు. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ లీగల్ ఎథికల్ కన్సిడరేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టే అది బలవంతపు ఇంప్లిమెంటేషన్కి దారితీస్తుంది అంటున్నారు. సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. సో ఇలాంటి హై లెవెల్ ఆర్సీ క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు లేదా క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గో త్రూ ఈచ్ ఆప్షన్. మీకు ఒక ఆప్షన్ కరెక్ట్ అనిపించినప్పటికీ కూడా అన్ని ఆప్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మీరు చూడాలి. చూసి యూ షుడ్ ట్రై టు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎలిమినేట్ చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు ఒక్కొక్కటి ఎలిమినేట్ చేశాను? ప్రైవేట్ సెక్టర్ గురించి డిస్కషన్ లేదు, రోడ్ మ్యాప్ గురించి డిస్కషన్ లేదు, ఇన్ఎఫిషియన్సీస్ గురించి కూడా డిస్కషన్ లేదు. అందుకని ఈ 3 కూడా నాకు ఎలిమినేటెడ్. సో ఉన్న ఒకటి కరెక్టా కాదని చెక్ చేస్తే కరెక్టే, ఎందుకంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్కి గవర్నమెంట్ ప్రయారిటైజ్ చేస్తుంది. ఎలా చెప్తున్నాం మనం? ఇప్పుడు అంత ఆపార్ ఐడి ఇవన్నీ కూడా మరి డిజిటల్ ఇనిషియేటివ్సే కదా, టెక్నాలజికల్ ఇనిషియేటివ్సే కదా, వాటి ప్రయారిటీ ఇస్తుంది. మరి చేసేటప్పుడు లీగల్ కన్సిడరేషన్స్ మైండ్లో పెట్టుకుంటుందా, పెట్టుకోవట్లేదు. ఎథికల్ కన్సిడరేషన్ మైండ్లో పెట్టుకుంటుందా, పెట్టుకోవట్లేదు. దీనివల్ల బలవంతపు ఇంప్లిమెంటేషన్కి దారితీస్తుంది. ఇట్ ఈస్ లీడింగ్ టు కొయర్సివ్ ఇంప్లిమెంటేషన్, ఫోర్స్ఫుల్ ఇంప్లిమెంటేషన్కి అది దారితీస్తుంది అని అర్థం. ఓకే, the passage strongly implies that government strategy with APAR ID relies on which unstated assumption. అజంప్షన్ అంటే ఏంటమ్మా? బయటికి చెప్పండి కానీ ఆధార్ మైండ్లో ఉన్నది. గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి? అపార్ ఐడిని ఇంప్లిమెంట్ చేయాలి అని. అయితే అపార్ ఐడి పరంగా గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ ప్యాసేజ్ స్ట్రాంగ్లీ ఇంప్లైస్ అంటే చెప్తోంది ఏమని? దట్ ది గవర్నమెంట్ స్ట్రాటజీ విత్ అపార్ ఐడి పరంగా గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ రిలైస్ అంటే డిపెండ్స్ ఆన్ విచ్ అన్స్టేటెడ్ అజంప్షన్. అన్స్టేటెడ్ అంటే బయటికి చెప్పని ఏ అజంప్షన్ మీద ఇది ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? సో గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ కింద అజంప్షన్ ఏంటి? గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ ఏంటి? దాని వెనకాల అజంప్షన్ ఏంటి? గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ ఏంటి చెప్పండి ఒకసారి. చట్టం చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్తోనే పని కానిచ్చేయొచ్చు అనేది గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ కదా. అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్తో చట్టాలు చేయకుండా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి దొరకకుండా పని కానిచ్చేయడం అనేది గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి? డిఫాక్టో మ్యాండేట్స్. డిఫాక్టో అంటే ఇన్ రియాలిటీ, డిజ్యూర్ అంటే చట్ట ప్రకారం ఉండేది డిజ్యూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద డిజ్యూర్ హెడ్ ఆఫ్ అన్నిటికంటే డిజ్యూర్ హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. కానీ డిఫాక్టో హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇన్ రియాలిటీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రెసిడెంట్. కానీ మీరు కాన్స్టిట్యూషన్ పరంగా తీసుకుంటే ప్రెసిడెంటే అందరికంటే గొప్పోడు, పెద్దోడు, ఫస్ట్ సిటిజన్ అంటారు. సో డిజ్యూర్ అంటే చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం అని, డిఫాక్టో అంటే ఇన్ రియాలిటీ. సో డిఫాక్టో మ్యాండేట్స్ ఈవెన్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ లీగల్ బ్యాకింగ్ లేకపోయినప్పటికీ ఇన్ రియాలిటీ నువ్వు వాటిని మ్యాండేటరీ చేయడం ద్వారా, వాటికి ఆర్డర్స్ పాస్ చేయడం ద్వారా కెన్ అచీవ్ కంప్లయన్స్ ఇఫ్ ఎన్ఫోర్స్ త్రూ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్తో మనం ఎన్ఫోర్స్ చేస్తే పని అయిపోతుంది అని వాళ్ళ ఉద్దేశం. మరి గవర్నమెంట్ యొక్క అజంప్షన్ అదే కదమ్మా. చట్టం లేకపోయినప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్తో మనం ఎన్ఫోర్స్ చేసినా సరే మనం అనుకున్న పని అయిపోతుంది అనేది గవర్నమెంట్ యొక్క అజంప్షన్. ఇది కరెక్ట్ ఆన్సర్. పబ్లిక్ రెసిస్టెన్స్ టు డిజిటల్ ఇనిషియేటివ్స్ డిమినిషెస్ ఓవర్ టైమ్ యాజ్ పీపుల్ రికగ్నైజ్ దేర్ కన్వీనియన్స్ అండ్ ఇన్ఎవిటబిలిటీ. సో డిజిటల్ ఇనిషియేటివ్స్ పట్ల పబ్లిక్ రెసిస్టెన్స్ అనేది ఓవర్ టైం తగ్గిపోతుంది. ఇట్ డిమినిషెస్ ఓవర్ టైమ్ యాజ్ పీపుల్ రికగ్నైజ్ దేర్ కన్వీనియన్స్ అండ్ ఇన్ఎవిటబిలిటీ. పీపుల్ దాని కన్వీనియన్స్ మరియు ఇన్ఎవిటబిలిటీ అంటే అన్అవాయిడబిలిటీని రికగ్నైజ్ చేసే కొద్దీ, అంటే మొదట డిజిటల్ ఇనిషియేటివ్స్ అనగానే ప్రజలు రెసిస్ట్ చేస్తారు, వద్దు అంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని కన్వీనియన్స్ అవి ఇంకా తప్పదు, ఖచ్చితంగా అవసరమైన విషయాన్ని రికగ్నైజ్ చేసినప్పుడు ఒప్పుకుంటారు. అది కాదు జుడిషియల్ స్క్రూట్. అంతే కదమ్మా. పబ్లిక్ రెసిస్టెన్స్ గురించి అసలు ప్రజలు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనే డిస్కషన్ ఏం లేదు.
Judicial scrutiny of digital governance measures is unlikely unless there is direct evidence of కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ అయితే కానీ జ్యుడిషియరీ డైరెక్ట్గా వాటిని స్క్రూటినైజ్ చేయదు అనేది ఒక అజంప్షన్. చెప్పొచ్చు, కరెక్టే, కానీ అది మేజర్ స్ట్రాటజీ కాదు. మేజర్ స్ట్రాటజీ ఏంటంటే చట్టం లేకపోయినప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్తో మనం ఇంప్లిమెంట్ చేసేస్తే, ఎన్ఫోర్స్ చేస్తే కంప్లైంట్స్ని అచీవ్ చేయొచ్చు అని. ఇది కరెక్ట్ కాదు. The risks associated with centralized academic records are outweighed by the long-term benefits of efficiency and accessibility. ఇది చెప్పలేదు. సో సెంట్రలైజ్డ్ అకాడమిక్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు వచ్చే రిస్కులు కన్నా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువ అనే డిస్కషన్ కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. సో అది కూడా గవర్నమెంట్ యొక్క అజంప్షన్గా మనం చెప్పలేము. ఫస్ట్దే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు బలవంతంగా అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ద్వారా మనం ఎన్ఫోర్స్ చేస్తే కంప్లైంట్స్ని అచీవ్ చేయొచ్చు, ఈవెన్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ లీగల్ బ్యాకింగ్ లేకపోయినప్పటికీ. ఇది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ వీకెన్ ది అదర్స్ ఆర్గ్యుమెంట్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. ఈ 4 ఏది ఇఫ్ ట్రూ అంటే నిజమైతే, ఏది నిజం అయితే ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ అది సిగ్నిఫికెంట్గా వీకెన్ చేస్తుంది. వీకెన్ అంటే వీక్ చేయడం అంటే అర్థం ఏంటో, వీకెన్ అంటే అది ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్లో బలం లేదనే విషయాన్ని ప్రూవ్ చేస్తుంది అని అర్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ would most significantly weaken the other's argument? Multiple independent studies confirm that upper ID enrollment remains entirely voluntary with no reported cases of coercion by schools or state authorities. Multiple independent studies ఏం చెప్తున్నాయి? That upper ID enrollment remains entirely voluntary. ఓకే, స్కూల్స్ కానీ అథారిటీస్ కానీ అసలు బలవంతం చేయట్లేదు అని రిపోర్ట్స్ వచ్చాయి అనుకోండి. ఈ స్టేట్మెంట్ ట్రూ అనుకోండి. మరి ఇక్కడ అదే చెప్పాడు, ఇఫ్ ట్రూ అన్నాడు. వుడ్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ వీకెన్ అదర్స్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చూడండి, ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? వాట్ ఈజ్ అదర్స్ ఆర్గ్యుమెంట్? ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్ని ఉపయోగించి కొయర్షన్ అంటే బలవంతంగా పేరెంట్స్ని స్టూడెంట్స్ని బెదిరించి రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది అనేది ఆదర్ యొక్క ఆర్గ్యుమెంట్. చట్టం లేకపోయినప్పటికీ బలవంతంగా చేస్తుంది అని. ఒకవేళ ఈ ఏ అనేది కరెక్ట్ అయింది అనుకోండి, ఏం చెప్తుంది? చాలా ఇండిపెండెంట్ స్టడీస్ ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయి? అపార్ ఐడి ఎన్రోల్మెంట్ అనేది వాలంటరీగానే జరుగుతుంది. ఓకే, ఎక్కడ స్కూల్ కానీ అథారిటీస్ కానీ అసలు కోయర్షన్ చేయట్లేదు అని ఈ రిపోర్ట్స్ వచ్చాయి అనుకోండి, మరి దీన్ని కాంట్రాక్ట్ చేస్తున్నట్టే కదా, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నట్టే కదా. మరి అది ఆపోజిట్లో ఉన్నప్పుడు ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది కదా. ఆధార్ ఏమో ఇలా అంటున్నాడు కానీ మరి రియాలిటీ మీరు డిఫరెంట్ రిపోర్ట్స్ మీరు గమనిస్తే అసలు ఎక్కడ కూడా కోయర్షన్ జరగలేదు, బలవంతంగా స్కూల్స్ స్టేట్ అథారిటీస్ వాళ్ళ మీద రుద్దలేదు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అంటే ఆధార్ చెప్పింది అబద్ధమేమో అన్న డౌట్ వస్తుందా రాదా? వస్తుంది. సో ఇక్కడ అడిగింది అదే, మోస్ట్ సిగ్నిఫికెంట్లీ వీక్ అని అన్నాడు. ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీక్ చేస్తుంది అంటే ఇదే. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. అర్థమైందా? సో మల్టీ లేయర్డ్ థింకింగ్ అవసరం అమ్మ. ఈ క్వశ్చన్స్ ఈజీ కాదు, మీ యాక్యురసీ లెవెల్స్ డెఫినెట్గా తక్కువే ఉంటాయి. ఇది మీరు ఒక 1 రోజులు 2 నెలలు 3 నెలలు నాతో పాటు ట్రావెల్ అయ్యి చేస్తే మీకు యాక్యురసీ లెవెల్స్ వస్తాయి. చూడగానే పెట్టేసేవి కాదు, మీకు అనిపించింది పెట్టేస్తే కుదరదు. మీరు ఆలోచించాలి, టైం తీసుకోవాలి. మల్టీ లేయర్ థింకింగ్ అనేది అవసరం. సో ఆధార్ ఏం ఆలోచించాడు, ఇదేం చెప్తుంది, ఇది ట్రూ అయితే అది ఆర్గ్యుమెంట్ ఎలా వీక్ చేస్తుంది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాక్చువల్ క్రిటికల్ రీజనింగ్ స్టఫ్. ఇది మీకు క్రిటికల్ రీజనింగ్లోనే అడగొచ్చు, రీడింగ్ కాంప్రహెన్షన్లో డిఫికల్ట్ లెవెల్లో ఇవ్వాలన్నా అడగొచ్చు. అంటే నేను అంటుంది ఒకటే, ఈ లెవెల్లో ఎవరు టచ్ చేయరు. మీరు ఇండియా మొత్తం వెతికినా సరే ఈ లెవెల్లో క్వశ్చన్స్ మీకు ఎవరు ఇవ్వరు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు హ్యాండిల్ చేస్తే మీ థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతుంది. ఎట్లా ఆలోచించాలి, ఓకే, డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనే థాట్ ప్రాసెస్ బిల్డ్ అవుతుంది. ఇది బిల్డ్ అయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా కళ్ళు మూసుకొని క్రాక్ చేస్తారు. సో దిస్ ఈజ్ క్యాట్ లెవెల్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ బ్యాంక్ లెవెల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ క్యాట్ స్టాండర్డ్. సో క్యాట్ ఆస్పిరెంట్ కూడా కళ్ళు మూసుకొని పెట్టగలిగే టైప్. రీడింగ్ కాంప్రహెన్షన్కి హయ్యెస్ట్ లెవెల్ ఎక్కడంటే మీకు క్యాట్. సో క్యాట్లో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఇస్తారో ఆ స్టాండర్డ్లో మీకు ఇస్తాను రోజుని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయలేకపోయినా పర్వాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరు ఓపిక్గా వింటాను నేర్చుకుంటానంటే ఈ లెవెల్లో ఆర్సీ చేసిన వాడు యూపీఎస్సీ సీసాట్ కానీ బ్యాంక్ పీఓలు కానీ క్లర్కులు కానీ ఏ మెయిన్స్ అయినా సరే కళ్ళు మూసుకొని చేస్తారు. మెయిన్స్కే చేయగలిగినప్పుడు ప్రిలిమ్స్ అసలు విషయం కూడా కాదు. నా డ్రీమ్ ఒకటే నార్త్ ఫ్యాకల్టీ వొకాబులరీ అని చెప్పి చెడగొట్టేస్తున్నారు. వొకాబులరీ అవసరమే, కానీ వొకాబులరీ కన్నా ఎక్కువ అవసరం క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. మనకు కావాల్సినవి థింకింగ్ స్కిల్స్. ఆ థింకింగ్ స్కిల్స్ లేకుండా ఎంత వొకాబులరీ ఉన్నా యూజ్లెస్. సో వొకాబులరీని కూడా మనం చూద్దాం, కానీ ఫోకస్ అనేది క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. ఆలోచన విధానం, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటేనే కాంప్రహెన్షన్, ఆ కాంప్రహెన్షన్ పైన ఫోకస్ చేయాలి. ఆ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. ఇవి మీరు చూసినప్పుడు ఏం అర్థం కావట్లేదు, ఎంత చదవాలా, ఎంత బుర్ర పెట్టాలా, మాకు రావట్లేదని ఇరిటేషన్ వస్తుంది కానీ వదిలేస్తే అక్కడే ఉండిపోతాం. దాన్ని మనం ఒక 10 రోజులు చేశారనుకోండి స్ట్రెంత్ బిల్డ్ అయిపోతుంది, 20 రోజులు చేశారనుకోండి కాన్ఫిడెంట్ అయిపోతారు. అది కంటిన్యూస్గా డైలీ చేస్తే అసలు విషయమే కాదు అనిపిస్తుంది. తినగా వేము తీయనుండు, అంతే. ఎంత చేదైనా సరే రోజు తింటే మనకేమవుతుందమ్మా, రోజు తింటే చేదు తీగ అనిపిస్తుంది. మన తెలుగు, మన బలం, మన సత్తా మనం నార్త్ వాడికి చూపిద్దాం. వాళ్ళు వచ్చేసి రేపు పొద్దున్నారే భలే చెప్తున్నారు సార్ మీరు ఇంగ్లీష్లో చెప్పండి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేసే రోజులు రావాలి. సో కట్ డౌన్ ఆన్ దిస్. సో మాస్ని అట్రాక్ట్ చేసే కార్యక్రమాలు అనేవి మంచివి కాదు. మాస్ని అట్రాక్ట్ చేయాలంటే ఏంటి, ఎక్కువగా మేము బుర్ర పెట్టక్కర్లేదు. అలాగా ఫ్యాకల్టీ వచ్చేసి ఒక పదం రాసి దానికి ఒక 20-30 పదాలు రాసుకుంటూ వెళ్ళిపోతే అబ్బా ఎన్ని పదాలు వచ్చాయో. ద ఫోకస్ ఈజ్ క్వాంటిటీ. అక్కడ ఫోకస్ దేని మీదకి వెళ్తుంది, క్వాంటిటీ మీద. ఎన్ని పదాలు నేర్చేసుకున్నామన్న ఫీలింగ్తో కడుపు నిండిపోతుంది మనకి. ఎంత స్కిల్స్ వస్తున్నాయి మనకి అనేదాన్ని మనం ఫోకస్ చేయట్లేదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ స్కిల్స్. నేను ఎలా ఉంటాను, మీరు ఎలా పదాలు చెప్పేయండి, మా బుర్రలకు తోసేయండి, అది కాదమ్మా. దట్స్ నాట్ ద రైట్ వే టు ప్రిపేర్. ఇది నేను స్టార్టింగ్లో చెప్తే ఎవరు వినరు. అందుకే నేను ఒక 3 నెలల పాటు ఆ పద్ధతిలోనే చెప్తూ ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పటికైతే వినండి, వింటే ఖచ్చితంగా బాగుపడతారు, ఖచ్చితంగా జాబులు కొడతారు, నా పేరు చెప్పుకుంటారు, అందులో డౌట్ లేదు. వినకపోతే అది మీ ఇష్టం, నేనేం చెప్పలేను, నేను బలవంతం చేయలేను. సో వొకాబులరీ వదలొద్దు, వొకాబులరీని ఖచ్చితంగా చేద్దాం, బట్ వొకాబులరీయే పరమావధిగా బతకొద్దు. కాంప్రహెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని మీ బ్రెయిన్లోకి వెళ్ళాలి. అందుకే ఫస్ట్ అది చేసి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. సో ఫెర్వర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెర్వర్? ఫెర్వర్ అంటే ఇంటెన్స్ అండ్ ప్యాషనేట్ ఎంతూజియాజం. ఎస్పెషల్లీ వెన్ అడ్వకేటింగ్ ఫర్ ఎ కాజ్. ఒక కాజ్ కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు, అడ్వకేట్ అంటే అర్థం ఏంటమ్మా, సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం చూపించే ఒక ఇంటెన్సిటీతో, ప్యాషన్తో ఇచ్చే ఎంతూజియాజం అంటే ఒక ఉత్సాహాన్ని మనం ఫెర్వర్ అంటాం. జీలటరీ, ఆర్డెన్సీ, ఎఫర్బసెన్స్, వెహమెంట్ అపీల్, జీల్, హీ ఈస్ షోయింగ్ ఎ లాట్ ఆఫ్ జీలస్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. జెలస్ అంటే అసూయ, ఈర్ష్య. అది జెలస్ వేరు, జీలస్ వేరు. అర్డెంట్ అంటే ఒక ఉత్సాహంతో, ఎనర్జీతో. ఎఫర్బసెంట్, వెహమెంట్, ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్. టార్పర్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టార్పర్ అంటే లెథార్జీ, లేజీ, ఇంట్రెస్ట్ లేకపోవడం, లాసిట్యూడ్స్, ప్యాషన్ లేకపోవడం, ఒక ఎనర్జీ లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం, అవన్నీ కూడా మనకి ఆ మీనింగ్స్ కిందకి వస్తాయి. అండ్ ఎనుయ్ మీనింగ్ విన్నారా ఈ పదం కూడా ఇంతకుముందు మనం చూసాం. ఎనుయ్ అన్నా కూడా ఏంటమ్మా, బోర్డమ్, అసలు ఎక్సైట్మెంట్ లేకపోవడం, ఒక పర్పస్ లేదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఏదో అలా నడుస్తుంది అనేది ఎనోయ్. సో ద బ్యూరోక్రాటిక్ మిషనరీ పర్సూడ్ అపార్ ఎన్రోల్మెంట్ విత్ సచ్ ఫర్వర్ ద డిసెంటింగ్ వాయిసెస్ వర్ సమ్మరీలీ డిస్రిగార్డెడ్. సో బ్యూరోక్రాటిక్ మిషనరీ అంటే ఎవరు, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ ఎంత ఉత్సాహంతో పనిచేశారంటే డిసెంటింగ్ అంటే అర్థం ఏంటమ్మా, వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాయిస్ని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అంత ఉత్సాహంతో గవర్నమెంట్ చెప్పింది చేసేయాలన్న మూడ్లో వెళ్ళిపోయారు. రెండవది బ్లేటెంట్లీ అంటే ఇన్ అన్ ఓవర్ట్ అండ్ అన్అషేమ్డ్ మేనర్. తెలుగులో నిస్సిగ్గుగా అంటాం. అంటే సిగ్గు అంటే నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, సిగ్గు లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ ఇస్తాను. నువ్వు ఒక ఎమ్మెల్యే కొడుకు అని చెప్పేసి రోడ్డు మీద నువ్వు ట్రాఫిక్ రూల్ ఉల్లంఘించినప్పటికీ ట్రాఫిక్ పోలీసుని అందరి ముందు తిట్టేసావు అనుకో, అక్కడ నువ్వేం చేస్తున్నావు, నా బాబు ఎమ్మెల్యే అనే బలాన్ని చూపిస్తున్నావు. ఎలా చూపిస్తున్నావు, ఓవర్ట్ అంటే ఓపెన్గా, అన్అషేమ్డ్ నిస్సిగ్గుగా నువ్వు చూపిస్తున్నావు అని అర్థం. అలాంటి దాన్ని బ్లేటెంట్ అంటాం. బ్లేటెంట్ అంటే ఓపెన్లీ అని అర్థం, బట్ నెగిటివ్ కాంటెక్స్లో వాడతారు, పాజిటివ్ కాంటెక్స్లో వాడరు. సో ఇంప్రాపర్, కాంట్రవర్షియల్ అలాంటి సందర్భంలో నువ్వు ఓపెన్గా తప్పు చేస్తే బ్లేటెంట్ అనే పదాన్ని వాడతాం. పాజిటివ్ కాంటెక్స్లో బ్లేటెంట్ అనే పదాన్ని వాడడం. హీఈస్ బ్లేటెంట్లీ హెల్పింగ్ పీపుల్ అనకూడదు. అందరికి ఓపెన్గా హెల్ప్ చేస్తున్నాడని అనకూడదు.
హీస్ బ్లేటెంట్లీ స్పీకింగ్ అనకూడదు. అరే ఓపెన్గా మాట్లాడుతున్నారా సార్, అంతా ఓపెన్గా ఉన్నారు, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అనకూడదు. సినోనిమ్స్ ఆస్టెంటేషియస్లీ, ఎగ్రీజియస్లీ, బ్రేజన్లీ, అన్అబాషెడ్లీ. ఓకే, ఆస్టెంటేషియస్ అంటే బయటికి షో ఆఫ్ చేసుకోవడం, షో కేస్ అన్నట్టు. ఎగ్రీజియస్ అంటే అగైన్ ఇది కూడా సిమిలర్ మీనింగ్. బ్రేజన్ అన్న బ్లేటెంట్ అన్న ఎగ్జాక్ట్లీ సేమ్ మీనింగ్. అన్అబాషెడ్లీ కూడా అదే మీనింగ్లో మనకు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా చేసే తప్పులు, ఓపెన్గా నిస్సిగ్గుగా చేసేదనమాట. సో ఎగ్రీజియస్ అంటే షాకింగ్లీ బ్యాడ్ అలాగని చెప్పి అది కనిపిస్తుంది, మళ్ళీ సీక్రెట్గా కూడా కాదు. అలాగే మీకు ఫ్లాగ్రెంట్ అనే పదం విన్నారా, ఫ్లాగ్రెంట్. సో ఫ్లాగ్రెంట్ సిమిలర్ వర్డ్ అవుతుంది. అలాగే అవుట్రేజియస్ అంటాము, ఫ్లాగ్రెంట్ అంటాం. కాన్స్పిక్యూస్ అన్న సంథింగ్ దట్ ఈస్ విజిబుల్, కనిపిస్తోంది అని. యాంటమ్స్ ఫ్యూర్టివ్ అంటే సీక్రెట్గా, సరప్టీషియస్లీ సైలెంట్గా కనిపించకుండా, ఒబ్లిక్లీ సేమ్ మీనింగ్. సొటోవోస్ ఈ పదం చూడండి, ఎప్పుడైనా విన్నారా అసలు? సొటోవోస్ అంట, ఏదో సొట్ట పడింది అన్నట్టు ఉంది కదా. సొటోవోస్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. సొటోవోస్ అంటే క్వయట్, సబ్డ్యూడ్. ఓకే, సైలెంట్గా అంటే ఎదురువాడు అటెన్షన్ని అట్రాక్ట్ చేయకుండా సైలెంట్గా, నెమ్మదిగా, క్వైట్గా పని కానిచ్చేయడం, సైలెంట్గా వెళ్ళిపోవడం అనమాట. సో ఒబ్లిక్లీ అన్న ఆ మీనింగ్ వస్తుంది, అంటే ఓపెన్గా కాకుండా సైలెంట్గా, సీక్రెట్గా అన్నట్టు. డిస్పైట్ ఇట్స్ ప్రొక్లైమ్డ్ వాలంటరీ నేచర్, అపార్ వాజ్ బ్లేటెంట్లీ ఇంపోజ్డ్ త్రూ అడ్మినిస్ట్రేటివ్ కోయర్షన్. అపార్ని ఓపెన్గా, బలవంతంగా ఇంపోజ్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ కోయర్షన్తో. మీరు ఒకసారి గమనించారా, మనం ఆర్టికల్ మొత్తం చదివిన తర్వాత యూసేజ్ ఎగ్జాంపుల్ చదువుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్టికల్ కాంటెక్స్ట్ అంతా మీకు తెలిసిపోయింది, ఇప్పుడు యూసేజ్ మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ గోయింగ్ ఇన్ రివర్స్. ఫస్ట్ ఆర్టికల్ అంతా చదివేసి ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్, మీనింగు, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, జ్యూస్ అంతా పిండేసిన తర్వాత అప్పుడు ఆ పదం ఆర్టికల్ ఎలా వాడారో మీరు మళ్ళీ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. సో బ్లేటెంట్ అనే పదాన్ని మనం ఎలా వాడాము? వాలంటరీ అని చెప్పినప్పటికీ కూడా అది బ్లేటెంట్గా, నిస్సిగ్గుగా, బలవంతంగా మన మీద ఇంపోజ్ చేశారు. ఓకే, త్రూ అడ్మినిస్ట్రేటివ్ కోయర్షన్. ఈ రకంగా వర్డ్స్ మీకు ఇంకా బాగా గుర్తుంటాయి, ఈ రకంగా మీకు వర్డ్స్ ఇంకా బాగా గుర్తుంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్అంబిగ్యువస్, ఇది కూడా మనం చూసాం. అంబిగ్విటీ అంటే డౌట్ఫుల్ అని, అన్అంబిగ్యువస్ అంటే క్లియర్ అని, అంటే వితౌట్ ఎనీ డౌట్ అని, కంప్లీట్లీ క్లియర్. అండ్ డివైడ్ ఆఫ్ కన్ఫ్యూజన్, మిస్ఇంటర్ప్రిటేషన్, ఎటువంటి కన్ఫ్యూజన్, మిస్ఇంటర్ప్రిటేషన్ లేకుండా. ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత యాంటోనిమ్స్, సినోనిమ్స్కి వెళ్దాం. గవర్నమెంట్స్ డైరెక్టివ్ లెఫ్ట్ అన్ అన్అంబిగ్యువస్ ఇంప్రెషన్ దట్ నాన్ కంప్లైన్స్ వుడ్ ఎంటైల్ రిపర్కషన్స్. గవర్నమెంట్ ఇస్తున్న ఆర్డర్స్ ఎలా ఉన్నాయంటే ఎటువంటి అన్అంబిగ్యువస్ అంటే క్లియర్ ఇంప్రెషన్ ఇస్తుంది. ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తుంది? దట్ నాన్ కంప్లయన్స్ వుడ్ ఎంటైల్ రిపర్కషన్స్. నాన్ కంప్లైన్స్ అంటే ప్రభుత్వం చెప్పింది ఫాలో అవ్వకపోతే వుడ్ ఎంటైల్ అంటే ఇట్ వుడ్ ఇన్వాల్వ్ రిపర్కషన్స్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. దానివల్ల మీరు తీవ్రమైన నెగిటివ్ పరిణామాలు, పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది మీరు ఫాలో అవ్వకపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టు బలవంతంగా వాళ్ళని, పేరెంట్స్ని వెళ్ళి బెదిరించేలాగా మనకు కనిపిస్తుంది. అలాంటి అన్అంబిగ్యువస్ అంటే క్లియర్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సో సినోనిమ్స్ పెర్స్పెక్యువస్, అన్ఈక్వివోకల్, గుర్తుందా? అన్ఈక్వివోకల్ అన్న వితౌట్ ఎనీ డౌట్. కేటగారికల్ అన్న వితౌట్ ఎనీ డౌట్. పెల్యూసిడ్ సేమ్ మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి డౌట్ లేకుండా, క్లియర్గా అనే మీనింగ్లో మనం చెప్తాం. యాంటోనిమ్స్ నెబ్యులస్ అంటే క్లౌడీ, అన్క్లియర్ అని అర్థం. క్లౌడీ అంటే మేఘాలతో ఉన్నప్పుడు స్కై క్లియర్గా కనిపిస్తుందా? మేఘాలు ఉన్నప్పుడు క్లౌడ్ క్లియర్గా కనిపిస్తుందా? కనిపించదు. స్కై ఎలా ఉందంటే క్లియర్ స్కైస్ అంటాం, అంటే ఏమీ లేదు, క్లియర్గా ఉంది, కనిపిస్తుందని. మేఘాలు ఉన్నప్పుడు క్లౌడీ అంటాం. క్లౌడీ అంటే కనిపించట్లేదు, స్కై మనకి సరిగ్గా కనిపించట్లేదు అని. ఈక్వివోకల్, అబ్ఫస్కేట్ అంటే కన్ఫ్యూజ్ చేసేయడం, క్లారిటీ లేకపోవడం, అంబిగ్యువస్. ఈక్వివోకల్ అన్న సేమ్ మీనింగ్. లూసిడ్ అంటే క్లియర్ కదా, పెల్యూసిడ్. సో మనకి క్లియర్ అనే మీనింగ్లో మీకు అలా తీసుకోవచ్చు. రాటిల్డ్ దేర్ సేబర్ చెప్పాను మీకు, గుర్తుందా? రాటిల్డ్ దేర్ సేబర్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ అన్ ఇడియం విచ్ మీన్స్ ఇష్యూ థ్రెట్ ఆర్ ఇంటిమిడేషన్. అంటే నీ టు ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్, నీ ఇన్ఫ్లుయెన్స్ని ఎగ్జర్ట్ చేయడానికి. ఇంటిమిడేషన్ అంటే భయపెట్టడం, థ్రెట్ని ఇష్యూ చేయడం, దాన్ని మనం రాటిల్ వన్స్ సేబర్ అంటాం. ఓకే, బ్రాండిష్డ్ అథారిటీ, ఫ్లెక్స్డ్ మజిల్, మెనేస్ అంటే మెనేసింగ్ అంటే భయం పుట్టించేలాగా, మెనేస్డ్ అంటే భయపెట్టారని. ఫ్లెక్స్డ్ మజిల్ అంటే అర్థం ఏంటి? తన బలాన్ని చూపించారు. ఫ్లెక్సింగ్ మజిల్స్ అంటే అర్థం ఏంటమ్మా? నీ అధికార దర్పాన్ని, నీ బలాన్ని, నీ బ్యాక్గ్రౌండ్ని చూపించి నువ్వు ఎదుటివాడిని తొక్కేస్తున్నావు అనుకో. సో ఈజ్ ఫ్లెక్సింగ్ హిజ్ మజిల్స్ అంటాం. అంటే కండలు చూపిస్తున్నావు అన్నట్టు అనమాట. కండలు అంటే నిజంగా కండలని కాదు, ఆ కండలు అనేవి నీ అధికారం అవ్వచ్చు, నీ దగ్గర డబ్బు కావచ్చు, నీ దగ్గర నీ వెనకాల ఉన్న బలగం కావచ్చు. బ్రాండిష్ అంటే
ఇలా ఊపడం. మీరు చూసారు ఎప్పుడైనా సరే వివి వినాయక్ సినిమాల్లో, బి గోపాల్ సినిమాల్లో ఈ రౌడీలు సుమోల నుంచి కత్తి తీసుకుని ఇలా ఊపుతుంటారు, చూసుంటారు కదా, కత్తి తీసుకుని ఊపుతారు లోపల. దాన్ని బ్రాండిష్ చేయడం అంటాం. ఇక్కడ ఏంటి ఊపుతున్నారు? అథారిటీ, అంటే నీ అధికారాన్ని ఊపుతున్నావు, చూపిస్తున్నావు బయటికి, అది దాని మీనింగ్. సో యాంటోనిమ్స్ మాలిఫై, ప్లకేట్, పాసిఫై, కన్సిలియేట్. కన్సిలియేట్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం, పాసిఫై అంటే కూల్ డౌన్ చేయడం, ప్లకేట్ అన్నా కూల్ డౌన్ చేయడం, మాలిఫై అన్నా కూల్ డౌన్ చేయడం. అంటే బలవంతం చేయడం, బలవంతంగా భయపెట్టడం ఒకటి, రెండో వైపు ఏంటమ్మా కూల్ అవ్వండి, కంగారు పడకండి అని చెప్పడం. స్టేట్ అథారిటీస్ రాటిల్ దేర్ సేబర్స్ వార్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ప్యూనిటివ్ మెజర్స్ షుడ్ దే ఫెయిల్ టు మీట్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్. మీరు ఎన్రోల్మెంట్ టార్గెట్స్ని మీట్ అవ్వడంలో ఫెయిల్ అయితే ఓకే, మీకు ప్యూనిటివ్ మెజర్స్, ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ అనేది ఉంటుంది, మెజర్స్ అంటే చర్యలు ఉంటాయి అని స్టేట్ అథారిటీస్ ఏం చేసాయి? భయపెట్టాయి. రాటిల్డ్ దేర్ సేబర్స్ చెప్పాం మనం ఆల్రెడీ. మన పేరెంట్స్ అథారిటీస్ పేరెంట్స్ని భయపెడుతున్నారని, స్కూల్ టీచర్స్ అథారిటీస్ పేరెంట్స్ని భయపెడుతున్నారని చెప్పి మనం చూసాం. మెనేస్ అమ్మ, MENACE, CH కాదు, CE. ఫెయిట్ అకంప్లీ గుర్తుందా? సంథింగ్ దట్ ఈస్ ఆల్రెడీ డన్. అంటే మీరు చట్టం తేవడానికి ముందే మొత్తం అంతా అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్తో చేస్తున్నారు. సో చట్టం వచ్చేటంకి అది ఆల్రెడీ అయిపోతుంది అని చెప్పాం మనం. సో ఎ సిచ్యువేషన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిసైడెడ్ రెండరింగ్ అపోజిషన్ ఫ్యూటైల్. సో అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు ఎదిరించినా పీకేదేం లేదు. అర్థమైందా? ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని రెండరింగ్ అంటే మేకింగ్, అపోజిషన్ అంటే అపోజ్ చేయడం, ఫ్యూటైల్ అంటే యూజ్లెస్. ఫ్యూటైల్ అంటే ఏంటమ్మా యూజ్లెస్, ఇంకా ఉపయోగం లేదు, ఫ్రూట్లెస్ అని అర్థం. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఇప్పుడు పీకేదేమీ లేదు, ఇప్పుడు చేసేదేమీ లేదని. సో బై ఎన్ష్యూరింగ్ మాస్ కంప్లైన్స్ త్రూ ఇంప్లిసిట్ డ్యూరెస్. డ్యూరెస్ అంటే స్ట్రెస్, ప్రెషర్. ఇంప్లిసిట్ అంటే సైలెంట్గా, ఇండైరెక్ట్గా ప్రెషర్ పెట్టడం ద్వారా మాస్ కంప్లైంట్స్ అంటే అందరూ కూడా దీన్ని కంప్లై అయ్యేలాగా, అంటే అందరూ దీన్ని ఫాలో అయ్యేలాగా చేయడం ద్వారా అప్పార్ బికేమ్ ఏ ఫెయిట్ అకంప్లీ. అది ఎలా అయిపోయింది? ఫెయిట్ అకంప్లీ బిఫోర్ ఎనీ లెజిస్లేటివ్ ఎండోర్స్మెంట్. అఫీషియల్గా చట్టం తీసుకొచ్చి ఎండోర్స్ చేయడానికి ముందే ఇట్స్ లైక్ ఎ డన్ డీల్, ఆల్రెడీ జరిగిపోయిందని అర్థం. ఎఫర్ట్లెస్ కాదమ్మా, ఫ్యూటైల్ అంటే యూజ్లెస్ అని, ఎఫర్ట్లెస్ అని కాదు. ఎఫర్ట్లెస్ అనేది పాజిటివ్ వర్డ్, ఓకే, వితౌట్ ఎనీ యూజ్ అని అర్థం. ఎఫర్ట్లెస్ అనే పదం పాజిటివ్గా వాడతారు. దాన్ని ఎఫర్ట్లెస్గా చేశాడరా అంటే ఎంత బాగా కొట్టేశాడరా, పెద్ద కష్టపడకుండా. రోహిత్ శర్మ 6లు కొడతాడు, ఇట్స్ అన్ ఎఫర్ట్లెస్ 6 అంటాం. అంటే పెద్ద కష్టపడకుండా చేశారు, పాజిటివ్గా వాడతాం మనం. ఓకే. ఇల్ డిస్గైజ్డ్ అనే పదం కూడా చెప్పాం. డిస్గైజ్ అంటే గైజ్ అంటే వేషం, డిస్గైజ్ అంటే మారు వేషం, తప్పు. ఇల్ డిస్గైజ్డ్ అంటే రాంగ్గా మారు వేషం, అంటే మారు వేషం వేశారు కానీ దొరికిపోతున్నారు అని అర్థం. ఇల్ డిస్గైజ్డ్ అంటే అర్థం ఏంటి? నువ్వు దాయడానికి ట్రై చేస్తున్నావు కానీ దొరికేస్తున్నావు అని. పూర్లీ కన్సీల్డ్ అంటే దాయడం, పూర్లీ అంటే సరిగ్గా దాయలేదని. మేకింగ్ అండర్లయింగ్ మోటివ్స్ ఆర్ ఇంటెన్షన్స్ కాన్స్పిక్యువస్. నువ్వు లోపల ఏదో ఉద్దేశంతో చేయడానికి చేస్తున్నావు కానీ సరిగ్గా దాయట్లేదు, కాబట్టి నీ ఇంటెన్షన్స్, నీ ఉద్దేశాలన్నీ బయటికి తెలిసిపోతున్నాయి. సో యు ఆర్ మేకింగ్ దెమ్ కాన్స్పిక్యువస్ అంటే ఓపెన్గా తెలిసేలాగా జరిగిపోతుంది. సినోనిమ్స్ ఆస్టెన్సిబులీ కోవర్ట్. ఆస్టెన్సిబుల్ అంటే ఓపెన్లీ, కోవర్ట్ ఓవర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్ట్ అంటే ఓపెన్, కోవర్ట్ అంటే సీక్రెట్. ఆస్టెన్సిబులీ కోవర్ట్ అంటే నువ్వు సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నావు కానీ అది ఓపెన్గా జరుగుతుంది. అంటే ఓపెన్గా నువ్వు సీక్రెట్గా ఉంచాలని ట్రై చేస్తున్నావు, తెలిసిపోతుంది అని అర్థం. విచిత్రం చూసారా? ఆస్టెన్సిబుల్ అంటే ఓపెన్లీ, అపరెంట్లీ కనిపించేలాగా, కోవర్ట్ అంటే సీక్రెట్గా. నువ్వు కోవర్ట్ ఆపరేషన్ ఎవరికి కనిపించకుండా చేయాలి కానీ కనిపించేలాగా చేస్తున్నావు. థిన్లీ వీల్డ్ అంటే ముసుగు వేయడం, థిన్లీ వీల్డ్ అంటే అంత బాగా వేయలేదని అర్థం. సో ముసుగేస్తున్నావు, తెలియట్లేదు. డుబియస్ అంటే డౌట్ఫుల్, నువ్వు సరిగ్గా చేయట్లేదు అనేది డుబియస్. ట్రాన్స్పరెంట్లీ డుబియస్, అది తెలిసిపోతుంది బయటికి, ట్రాన్స్పరెంట్గా ఉంది, సరిగ్గా ఉంది, అనుమానాస్పదంగా ఉంది నీ ప్రవర్తన అని చెప్పి తెలిసిపోతుంది. పేటెంట్లీ సరప్టీషియస్ అంటే మళ్ళీ సీక్రెట్గా, సైలెంట్గా, ఫ్యూటివ్గా, కానీ పేటెంట్లీ అంటే మళ్ళీ ఓపెన్గా, తెలిసిపోయేలాగా. మీకు అర్థమవుతుందమ్మా? పేటెంట్లీ అంటే మళ్ళీ ఓపెన్గా, అందరికీ తెలిసిపోయేలాగా సీక్రెట్ చేస్తున్నారు అని అర్థం. సో ఆపోజిట్ ఆర్ట్ఫుల్లీ అబ్స్క్యూర్ అంటే కనిపించకుండా, తెలియకుండా, స్కిల్ఫుల్గా దాయడం. క్లాండెస్టైన్లీ క్లాండెస్టైన్ అంటే సీక్రెట్గా ఎగ్జిక్యూట్ చేశారు. స్క్రప్యులస్లీ మాస్క్డ్ అంటే మాస్క్ చేశారు, ఉన్నదంటే కనిపించకుండా ముసుగేస్తారు. అది అలాగే స్క్రప్యులస్లీ పద్ధతిగా, సిస్టమేటిక్గా మాస్క్ చేసేసారు అని అర్థం. ఇంపర్సెప్టిబులీ క్యామోఫ్లేజ్డ్ అంటే అర్థం ఏంటి? క్యామోఫ్లేజ్ అంటే మారువేషం. మీకు చాలాసార్లు ఈ చిరుత పుల్లు గట్రా
ఏం చేస్తాయి, క్యాముఫ్లేజ్ చేస్తాయి. అంటే చిరుతపులు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉన్న గడ్డి దగ్గర మొక్కల దగ్గర ఉంటాయి. సో అక్కడ చిరుతపులు ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు, కానీ మొక్కల్లో కలిసిపోతుంది. అది అక్కడికి ఒక జంక్ వచ్చినా ఏమొచ్చినా అక్కడ చిరుతపులు ఉందన్న విషయం కూడా తనకు తెలియదు. బికాజ్ ఇట్ హాస్ క్యాముఫ్లేజ్డ్ ఇట్ సెల్ఫ్. అంటే వాటి పరిసరాల్లో కలిసిపోయి నువ్వు ఉన్న విషయం తెలియకుండా చేయడం. ఇంపర్సెప్టిబుల్ అంటే ఎదుటోడు పర్సీవ్ చేయనట్టు. సో నువ్వు క్యాముఫ్లేజ్ చేసుకున్నావు అంటే నువ్వు ఉన్న విషయం ఎవరికి తెలియట్లేదు, ఆ విషయం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఇంపర్సెప్టిబులీ ఆ విషయం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు, పర్సీవ్ చేయలేనట్టుగా నువ్వు క్యాముఫ్లేజ్ చేసుకున్నావు. ద ఇనిషియేటివ్ వాజ్ అన్ ఇల్ డిస్గైజ్డ్ స్ట్రాటజమ్ అంటే స్ట్రాటజీ, ప్లాయ్, ఒక మెథడ్ అన్నట్టు. టు సర్కంవెంట్ అంటే తప్పించడం. జ్యుడిషియల్ ప్రొహిబిషన్, జ్యుడిషియరీ ప్రొహిబిట్ చేయకుండా, అంటే ఆధార్ని ఖచ్చితంగా మ్యాండేటరీగా, ఎడ్యుకేషన్లో ఆధార్ మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు అంటుందా? నో, ఆధార్ మ్యాండేటరీ కాదని చెప్పింది సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి కేసులో. సో మరి మనం ఆధార్ మ్యాండేటరీ అండ్ డైరెక్ట్గా అంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే అపార్ ఐడి అని చెప్పారు, దాన్ని ఆధార్తో లింక్ చేయాలని చెప్తున్నారు. ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆధార్ని మ్యాండేటరీ చేస్తుంది. డైరెక్ట్గా చేస్తే సుప్రీంకోర్టు ఎక్కడ మీద పడుతుందన్న భయానికి దాన్ని తప్పించుకోవడానికి గవర్నమెంట్ ఒక మారు వేషంలో, ఒక ఇల్ డిస్గైజ్డ్, ఒక సైలెంట్గా తన ఇంటెన్షన్స్ని బయటికి తెలియనీయకుండా ఒక స్ట్రాటజీ వేసింది. కాకపోతే ఆ స్ట్రాటజీ బయటపడిపోయింది, తెలిసిపోయింది. అందుకే ఇల్ డిస్గైజ్డ్, సరిగ్గా చేయలేకపోయింది అని అర్థం. ఓవర్హాల్ అంటే ప్రక్షాళన, సమూలమైన ప్రక్షాళన, ఏ కాంప్రహెన్సివ్ రీస్ట్రక్చరింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేటివ్ రివిజన్. ఓవర్హాల్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ట్రాన్స్ఫర్మేటివ్ రీస్ట్రక్చరింగ్ ఆర్ కాంప్రహెన్సివ్ రీస్ట్రక్చరింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేటివ్ రివిజన్ ఏమంటాం మనం? ఓవర్హాల్ అంటాం. మెటామార్ఫోసిస్, రాడికల్ రీకన్స్టిట్యూషన్, సిస్టమిక్ రివాంప్, ఫౌండేషనల్ రీఅలైన్మెంట్, ఇలా ఏదైనా మనం చెప్పొచ్చు. మెటామార్ఫోసిస్ అన్న కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి, రాడికల్ రీకాన్స్టిట్యూషన్, రాడికల్ అంటే ఫండమెంటల్లీ డిఫరెంట్. రాడికల్ అంటే మీనింగ్ ఏంటి? ఫండమెంటల్లీ డిఫరెంట్, మొత్తం బేసిక్స్ నుండి మొత్తం మార్చేసి. రీకాన్స్టిట్యూషన్ అంటే కొత్తగా మళ్ళీ సృష్టించడం. ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్ రీకాన్స్టిట్యూట్ చేస్తున్నాను, ఓవర్హాల్ చేసినట్టు అర్థమేంటి? ఇప్పుడున్న పద్ధతులన్నీ మారిపోతే కొత్త పద్ధతులు వస్తాయని. సిస్టమిక్ రివాంప్, సిస్టమిక్గా ఓవరాల్గా రివాంప్ చేయడం, మొత్తం మార్చేయడం. ఫౌండేషనల్ రీఅలైన్మెంట్, ఫౌండేషనల్ లెవెల్ నుంచి మొత్తం అంతా రీఅలైన్ చేయడం. ఇది సినోనిమ్స్. యాంటోనిమ్స్ స్టాగ్నేషన్, ఆసిఫికేషన్, ఇనర్షియా, డాక్ట్రినల్ రిజిడిటీ. డాక్ట్రినల్ రిజిడిటీ అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ డాక్ట్రిన్, ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నావో అది రిజిడ్గా దాన్నే నమ్ముకొని పట్టుకొని ఉండడం, కొంచెం కూడా ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం. స్టాగ్నేషన్, ఉన్న చోటే ఉండడం. వాటర్ స్టాగ్నెంట్ అయిందంటామా లేదా? స్టాగ్నెంట్ వాటర్ అంటే మురికి కాలువల్లో వాటర్ కదలట్లేదు, ఎక్కడున్న వాటర్ అక్కడే ఉంది, అప్పుడు మనం అంటాం. ఆసిఫికేషన్ అన్నా కూడా రిజిడిటీ. ఆసిఫికేషన్ అంటే రాయిలాగా అయిపోవడం, అసలు కంప్లీట్గా మేక్ సంథింగ్ అబ్సల్యూట్లీ రిజిడ్, ఫ్లెక్సిబిలిటీ అనేది లేకుండా మొండిగా ఉండిపోవడం ఆసిఫికేషన్ అంటాం. ఎనర్షియా అన్న అంతే. ఎనర్షియా ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉండిపోవడం ఎనర్షియా. ది ఎడ్యుకేషన్ సెక్టార్ విట్నెస్డ్ an unprecedented overhaul. Education sector witnessed అంటే has seen, experienced, unprecedented అంటే కనీ విని ఎరుగని, ఓవర్హాల్ అంటే ప్రక్షాళనని చూసింది. డ్రివెన్ బై ఓవర్ రిలయన్స్ ఆన్ డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్ మీద ఎక్కువగా ఆధారపడి మొత్తం దాన్ని విపరీతంగా ఓవర్హాల్ చేయడం అనే దాన్ని ఇది ఎక్స్పీరియన్స్ చేసింది. ఎస్. ప్రాక్సీ అంటే చెప్పాను, ఒకదాని బదులు వాడేది ఇంకొకటి, ఏదైతే వాడాలో దాని బదులు వాడేదాన్ని మనం ప్రాక్సీ అంటాం. సబ్స్టిట్యూట్ అనమాట, అండ్ ఇంటర్మీడియరీ మెకానిజం ఆర్ సబ్స్టిట్యూట్ యాక్టింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అన్అదర్ ఎంటిటీ. ఒకదాని బదులు ఇంకొకటి, ఒకటి క్లాస్లో ఉండాలి, వాడి బదులు వాడి ఫ్రెండ్ ఉంటాడు, ఆడు ప్రాక్సీ. సో వైకేరియస్ ఏజెంట్ అంటే ఒకళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఉన్నారు, ఇండైరెక్ట్గా ఉండాల్సిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు. డెలిగేటెడ్ కండ్యూట్, డెలిగేట్ అంటే అప్పగించేసాం, నువ్వు చేయాలి పని, నువ్వు వేరే వాళ్ళకి డెలిగేట్ చేస్తావు. డెలిగేట్ అంటే వేరే వాళ్ళకి అప్పగించడాన్ని మనం డెలిగేట్ చేయడం అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండ్యూట్? కండ్యూట్ అంటే పాసేజ్ అని, అంటే ఒకళ్ళ ద్వారా వెళ్ళాలి కానీ అది వేరే వాళ్ళ ద్వారా, మీడియం అన్నట్టు అనమాట. ఒకళ్ళ ద్వారా వెళ్ళాలి, అది వేరే వాళ్ళ ద్వారా వెళ్తుందని. సొరగసీ ఇన్స్ట్రుమెంట్, సొరగసీ మీకు తెలుసు కదా, అద్దె గర్భం. ఒకళ్ళ కడుపులో పుట్టాడే, నీ కడుపులో ప్రాబ్లం ఉండా, నువ్వు వేరే కడుపులో ఇచ్చావు, సో నీ బిడ్డ వేరే వాళ్ళ కడుపులో పుడుతుందని సొరగసీ అంటాం కదా. ఒబ్లీక్ సబ్స్టిట్యూట్, ఒబ్లీక్ అంటే ఏంటమ్మా మీనింగ్? ఇందుకు వచ్చింది, ఇందాక ఈ వర్డ్ వచ్చింది ఒబ్లీక్, చెప్పండి. ఒబ్లీక్ అంటే ఏంటి? సీక్రెట్, ఇండైరెక్ట్, అంబిగ్వస్ అని అర్థం. ఇండైరెక్ట్గా ఒకళ్ళ బదులు ఇంకొకరు చేస్తున్నారని. మీరే అడిగారు డిఫికల్ట్ వర్డ్స్ పెట్టమని, అందుకే ఇలా పెట్టి పారేశాను, మీ ఇష్టం. ఇంకా యాంటోనిమ్స్ డైరెక్ట్ యాపరేటస్ అంటే డైరెక్ట్గా ఎవరు చేయాలో వాళ్ళే చేయడం. యాపరేటస్ అంటే ఇన్స్ట్రుమెంట్ అని. ప్రైమరీ ఎంటిటీ, ఇది మీకు తెలుసు. ఓవర్ట్ ఎంబాడిమెంట్, ఓవర్ట్ అంటే ఓపెన్, కోవర్ట్ అంటే సీక్రెట్. ఓవర్ట్ అంటే ఏంటమ్మా ఓపెన్, దాని ముందు సీ పెడితే కోవర్ట్, అది మనకి సీక్రెట్ అయిపోతుంది. ఇది చూసారా? అటార్కిక్ మెకానిజం. అటార్కిక్ అంటే అర్థమేంటి తెలుసా? అటార్కిక్ విన్నారా పదం ఎప్పుడైనా సరే?
అటార్కిక్ అనే పదం విన్నారమ్మా? అటార్కిక్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా అన్నట్టు. ప్రాక్సీ అంటే ఏంటి? నువ్వు ఒక పని ఇంకొకరితో చేయించేసుకోవడం అన్నట్టు. అటార్కిక్ అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అని. సెల్ఫ్ సఫిషియెంట్, యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్. అంటే నీ బదులు ఇంకొకరు చేయడం అనే కాన్సెప్ట్ లేదు, నీ పని నువ్వే చేసుకుంటున్నావు అని చెప్పేటప్పుడు అటార్కిక్ అనే పదాన్ని వాడతాం. ఓవర్ట్ అంటే ఓపెన్గా నువ్వు చేయాల్సింది నువ్వే చేసుకుంటున్నావు, నీ ప్లేస్లో ఇంకొకరు సీక్రెట్గా చేయడం అదేమీ లేదు అని. అపార్ ఫంక్షన్స్ యాజ్ ఎ ప్రాక్సీ ఫర్ ఆధార్ సర్కంబెంటింగ్ లీగల్ స్క్రూటినీ వైల్ అచీవింగ్ ద సేమ్ ఎండ్స్. అపార్ ఆధార్కి ఒక ప్రాక్సీగా పనిచేస్తుంది. ఓకే, ఆధార్ అంటే ఆధార్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయమంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డొస్తుందని చెప్పేసి అపార్ అని చెప్తున్నారు. అపార్ చేయాలంటే ఆధార్ లింక్ చేయాలంటున్నారు. సో ఒక రకంగా దానికి ప్రాక్సీ లాగా పనిచేస్తుంది. సో లీగల్ స్క్రూటినీని సర్కంబెంట్ చేస్తుంది, లీగల్ స్క్రూటినీ లేకుండా దాన్ని క్రాస్ చేస్తుంది. బట్ అచీవింగ్ ద సేమ్ ఎండ్స్. బట్ ఎండ్ అంటే అర్థం ఏంటి? గోల్. చివరికి అదే గోల్ని అచీవ్ చేస్తుంది. కోయర్షన్ అంటే ఫోర్స్, ద యాక్ట్ ఆఫ్ కంపెల్లింగ్ కంప్లైన్స్ త్రూ ఫోర్స్. బలవంతంగా ఎదుటివాడు మన మాట వినేలాగా చేయడం. యూజింగ్ ఫోర్స్, ఇంటిమిడేషన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. సినోనిమ్స్ స్ట్రెస్, డ్యూరెస్, ఎక్స్టార్షన్, సబ్జుగేషన్, అణచివేత, స్ట్రెస్, ఇవన్నీ. ఆపోజిట్ టు వోలిషనల్ ఎసెంట్. వోలిషనల్ అంటే వాలంటరీగా, వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకునేలా చేయడం. అన్ఫెటర్డ్ అటానమీ అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం. అన్ఫెటర్డ్ అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. అన్చైన్డ్ ఎటువంటి సంఖ్యలు లేకుండా. అన్కన్స్ట్రైన్డ్ ఎక్విజెన్స్, వాళ్ళు ఒప్పుకున్నారు, మనం వాళ్ళని కన్స్ట్రైన్ చేయలేదు, అంటే మనం బలవంతం చేయకుండా వాళ్ళే ఒప్పుకోవడం. బెనైన్ పర్సువేజన్. బెనైన్ అంటే, మెలైన్ అంటే హార్మ్ఫుల్, బెనైన్ అంటే హార్మ్లెస్, పర్సువేజన్ అంటే కన్విన్స్, అంటే మాటలతో కన్విన్స్ చేసావు, ఫోర్స్ చేయలేదు అని అర్థం. The subtle yet pervasive coercion employed by school administrations rendered parental consent largely illusory. Subtle అంటే సైలెంట్గా, మెల్లగా, సన్నగా. yet pervasive. pervasive అంటే మొత్తం వైడ్ స్ప్రెడ్, అంటే అఫీషియల్గా బయటికి హడావిడి లేదు, కానీ సైలెంట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి కోయర్షన్ జరుగుతుంది. కోయర్షన్ అంటే ఫోర్స్ అనేది జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్. ఇది ఇట్ రెండర్డ్ అంటే ఇట్ మేడ్ పేరెంటల్ కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్ లార్జ్లీ ఇల్యూజరీ. అంటే పేరెంట్ యాక్సెప్టెన్స్తో ఇవన్నీ చేయాలన్న పాయింట్ ఏమైపోయింది? ఒక ఇల్యూజన్ లాగా అయిపోయింది, అది ఒక మిథ్యలాగా అయిపోయింది. యాక్చువల్గా అది జరగాలి, పేరెంట్ కన్సెంట్తో జరగాలి. అన్ఫార్చునేట్లీ పేరెంటల్ కన్సెంట్ అనేది ఒక ఇల్యూజన్, అంటే అది మిస్లీడ్ అయిపోయింది. పేరెంటల్ కన్సెంట్ ఉండాలనే విషయం మిస్లీడింగ్ ఆస్పెక్ట్లో అయిపోయింది. అది బయటికి కనిపిస్తుంది కానీ ఇల్యూజరీ అంటే అర్థం ఏంటమ్మా? ఇల్యూజరీ అంటే బయటికి కనిపిస్తుంది కానీ నిజం కాదు. సో పేరెంట్ నిజంగా కన్సెంట్ ఇచ్చారా? బలవంతం చేస్తే ఇచ్చేశారు. సో ఇచ్చేసారని మనం చెప్పొచ్చు, కానీ అది ఇల్యూజనే, అది నిజం కాదు. ఇల్యూజన్ అంటే అర్థం ఏంటి? నిజం కాందే కదమ్మా. ఇల్యూజన్ అంటే నీకు అలా కనిపిస్తుందిరా, అది నిజం కాదు అంటాం, అది ఇల్యూజన్. స్టీర్స్ క్లియర్ ఆఫ్, ఇది చెప్పాను. స్టీర్స్ క్లియర్ అంటే దాన్ని తప్పించడం. సర్కంబెంట్, డెలిబరేట్లీ అవాయిడ్ అంటే కావాలనే అవాయిడ్ చేయడం, లేదా సర్కంబెంట్ అంటే తప్పించడం. ఆఫెన్ టు ఎవేడ్ స్క్రూటినీ ఆర్ రెపర్కషన్స్ అంటే పర్యవసానాలు ఫేస్ చేయకుండా స్క్రూటినీని తప్పించుకోవడం కోసం డెలిబరేట్గా కావాలనే దాన్ని మనం స్టీర్ క్లియర్ ఆఫ్ అంటాం. సో సినోనిమ్స్ ఏంటి? అడ్రాయిట్లీ సర్కంబెంట్. అడ్రాయిట్ అంటే స్కిల్ఫుల్గా తప్పించుకోవడం. టాక్ట్ఫుల్లీ ఎస్యూ అంటే గివప్ అని. టాక్ట్ఫుల్ అంటే స్కిల్ఫుల్గా దాన్ని తప్పించడం, వదలడం. డెఫ్ట్లీ అన్న స్కిల్ఫుల్. ఆబ్వియేట్ అంటే టు మేక్ సంథింగ్ అన్నెసెసరీ, ఒక విషయం అవసరం లేకుండా చేయడం, అది కూడా స్కిల్ఫుల్లీ. డెఫ్ట్లీ. ప్రుడెంట్లీ ఎవేడ్. ప్రుడెంట్లీ అంటే అగైన్ కాషియస్గా, తెలివిగా. ఎవేడ్ అంటే తప్పించుకోవడం, అంటే ఒక నెగిటివ్ కాన్సిక్వెన్స్ జరగకుండా సైలెంట్గా తప్పించుకోవడానికి ఈ పదాలు. యాంటోనిమ్స్ బ్రేజల్లీ కాన్ఫిడెంట్. బ్రేజల్ అంటే ఓపెన్గా తేల్చుకుందాం, కాన్ఫిడెంట్ అంటే ఎదిరించడం. అన్ఫ్లించింగ్లీ ఎంబ్రేస్ అంటే యాక్సెప్ట్, హగ్ చేసుకోవడం. అన్ఫ్లించింగ్లీ అంటే ఇంకా అటు ఇటు కంగారు పడకుండా, టెన్షన్ లేకుండా, ఓకే, మనం ప్రాబ్లమ్ని కానీ సమస్యని కానీ ఎదిరించడం అనమాట. ఎంబ్రేస్ చేయడం అంటే హీఈస్ ఎంబ్రేసింగ్ ద ప్రాబ్లమ్ అంటే ఏంటి? దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నాడు అని అర్థం. అన్ఫ్లించింగ్లీ ఎంబ్రేస్ అంటే అర్థం ఏంటమ్మా? షోయింగ్ నో హెజిటేషన్ లేకుండా, భయం లేకుండా అని అర్థం. ఓవర్ట్లీ ఎక్నాలజెస్ అంటే ఓపెన్గా ఒప్పుకోవడం. అన్రిజర్వ్డ్లీ అడ్హియర్. అన్రిజర్వ్డ్లీ అంటే ఎటువంటి భయం లేకుండా, రిజర్వ్డ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రిజర్వ్డ్గా ఉంటారంటే అర్థం ఏంటమ్మా? రిజర్వ్డ్ రా వీడు ఎక్కువగా మాట్లాడి అంటారా లేదా? అన్రిజర్వ్డ్లీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? అన్రిజర్వ్డ్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ హెజిటేషన్, ఎటువంటి హెజిటేషన్ లేకుండా యాక్సెప్ట్ చేయడం. అపార్ స్టీర్స్ క్లియర్ ఆఫ్ ఇండైరెక్ట్లీ కాంట్రవెనింగ్ జ్యుడిషియల్ ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే రూల్స్ అన్నట్టు, తీర్పులు అన్నట్టు.
వాటిని డైరెక్ట్గా కాంట్రడిక్ట్ చేయకుండా తప్పించుకుంది. యెట్ ఇట్స్ మోడస్ ఆపరాండి సబ్వర్ట్స్ దేర్ ఫండమెంటల్ ఇంటెంట్. మోడస్ ఆపరాండి అంటే ఎంచుకున్న మార్గం, మీరు అది ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం అనేది ఎలా ఉంది, సబ్వర్ట్ అంటే కూల్చివేస్తుంది, అండర్మైన్ చేస్తుంది దాని ఫండమెంటల్ ఇంటెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క ఫండమెంటల్ ఇంటెంట్ ఏంటి, బలవంతంగా డేటా తీసుకోకూడదు, ఆ ఇంటెంట్ని కూల్చేస్తుంది, అండర్మైన్ చేస్తుంది, ఆ వెళ్తున్న పద్ధతి మాత్రం అలాగే ఉంది అని అర్థం.